ఇవాళ మన టాపిక్ ఇప్పుడు ఇది నేను పెట్టనని నేను ఏదో నమ్మకం అంతే కదా. నేను ఇంట్రోలో పెడతారా ఈ డైలాగు? ఇది బాగుంది ఇంట్రోకి నిజంగానే. ఓకే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బేకార్ ముచ్చట్లు. ఈ రోజు మన టాపిక్ హూ వుడ్ యూ మీట్ ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్, డెడ్ ఆర్ అలైవ్. హిస్టరీలో ఎవరినైనా, హిస్టరీలో కానీ ప్రెసెంట్ లో కానీ ఎవరిని కలవాలని అనుకుంటారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు కలవాలనుకుంటున్నారు అనేది టాపిక్. యా, నాకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అసలు ఈ పాడ్ ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇవాళ మన ప్యానెల్లో ఉన్నది యాజ్ యూజువల్ మా చిన్ని చిన్ని అడుగుల బుజ్జాయి, మా ముద్దుల జెస్సీ అలియాస్ జేసీ, అండ్ మా పెద్ద దిక్కు శృతి ఫ్రమ్ యూకే. సో హూ వాంట్స్ టు గో ఫస్ట్? నువ్వేను. నాది ఒక క్వశ్చన్, అసలు నీకు ఈ పాడ్ చేయాలని ఎందుకు థాట్ వచ్చింది? ఈ పాడ్ చేయాలన్నా ఫస్ట్ మా వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టాపిక్స్, అదొకటి. నెక్స్ట్ నీకు చెప్పా కదా మొన్న కాస్మోస్ అని చూస్తున్నా. అది నెట్ఫ్లిక్స్ ఇండియానో అమెరికాదో తెలియదు. విపిఎన్ వాడుతున్నప్పటి నుంచి ఏ నెట్ఫ్లిక్స్ వాడుతున్నా నాకు కూడా తెలియదు. కాస్మోస్ అనే షోలో దే హ్యావ్ నీల్ డిగ్రాస్ టైసన్ అని ఆస్ట్రోఫిజిసిస్ట్ అనమాట. హీస్ లెజిట్ ఆస్ట్రోఫిజిసిస్ట్, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తాడు అంతా యూనివర్స్, ఫిజిక్స్ గురించి. ఫిజిక్స్ ని ఇంట్రెస్టింగ్ గా చెప్తాడు. రోజు పడుకునే ముందు దాన్ని చూస్తూ ఉంటాను నేను, నిద్రలోకి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. అయితే లాస్ట్ వీక్ ఇది ఐన్స్టీన్ మీట్స్ వన్ అదర్ సైంటిస్ట్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడారు. అంటే 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ నుంచి, ఒకటి 1500s నుంచి, ఒకటి 1800s నుంచి కదా. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటది, అసలు వాళ్ళ నాలెడ్జ్ ఎలా షేర్ చేసుకుంటున్నారు, అసలు ఏంటి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి వరల్డ్ పైన, ఇట్లాంటి చాలా బాగుండే అది. నాకు నచ్చింది. ఒకవేళ ఒక 2 టైమ్ లైన్స్ నుంచి అట్లా ఇద్దరిని తెస్తే ఎంత బాగుంది. అసలు నాకే ఛాన్స్ ఇస్తే నేను ఎవరెవరిని మీట్ అవుతా, వాళ్ళతోటి ఏం మాట్లాడతా అనే థాట్ వచ్చింది నాకు. అప్పుడు నేను మామూలుగా కోరాన్ బాగా వాడతా అనమాట. ఆల్రెడీ ఇట్లాంటి క్వశ్చన్లు 10 వాడారు అలా. యా, ఓయమ్మా అన్నట్టు అనుకున్నా. వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండే క్యాండిడేట్ చెప్పారు. సో యా, దట్స్ హౌ ఇట్ వెంట్. నాకు ఒక 20 పేర్లు వచ్చాయి. అమ్మా ఇంతమందిని కలుద్దాం అనుకుంటున్నాను నేను అన్నట్టు అని అనుకున్నా. కానీ కానీ అందులో ఇక టాప్ 4-5 లిస్ట్ చేయడం చాలా కష్టమైంది. అప్పటికి ఇంకా ఏదో లిస్ట్ డౌన్ చేశా. సో యా, ఫస్ట్ నేను వెళ్తా. డైరెక్ట్ హిస్టరీలోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ ప్రెసెంట్ నుంచి స్టార్ట్ చేస్తా. నాకైతే ఫస్ట్ ఇప్పుడున్న వాళ్ళలో కలవాలని ఉన్నది ఇలాన్ మస్క్ ని. అంటే హౌ ద ఫక్ హీ స్టార్టెడ్ విత్ పేపాల్ స్టార్ట్ చేసి ఇప్పుడు మార్స్ పైకి వెళ్ళాలనుకుంటున్నాడు చూడు. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి, వాడికి పడే కష్టం ఏంటి, అండ్ వాడు చాలా స్మార్ట్ ఉంటాడు. స్మార్ట్ ఐ మీన్ ఇన్ ద బ్రెయినీ అంటున్నా. తర్వాత ఇంకా డామినేట్ చేస్తాడు వాడు. హీ డజంట్ కంపీట్, హీ డామినేట్స్ ఇన్ ద ఫీల్డ్ దట్ హీ ఈస్. కొన్ని సార్లు అయితే అసలు ఆ ఫీల్డ్ ఎగ్జిస్టెన్స్ లో కూడా ఉండదు, వీడే క్రియేట్ చేసి వీడే డామినేట్ చేస్తా ఉంటాడు. అండ్ అది ప్రపంచంలో అందరూ వాడుకుంటారు కూడా దాన్ని. అది ఆ రిస్క్ టేకింగ్ అని. అండ్ నీకు ఇది వాడి స్పేస్ ఎక్స్ గురించి తెలిస్తే, హిస్టరీ గురించి తెలిసే, వాడు పేపాల్ స్టార్ట్ చేశాడు, అది అమ్మేశాడు, వేరే డబ్బులు వచ్చాయి. వాడు మళ్ళీ ఎప్పుడు వేరే స్టార్టప్స్ చేస్తూనే ఉంటాడు కదా. స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి, ఎప్పుడు రాకెట్లు లాంచ్ చేస్తూ ఉంటాము, అవి మళ్ళీ బ్యాక్ రావు. ఒక్కొక్క రాకెట్ లాంచ్ చేయాలంటే $1 బిలియన్ వర్త్ మనీ వెళ్తూ ఉంటది. పిల్లలు అంటున్నా, జనాలది ట్యాక్స్ మనీ అదంతా. అండ్ వాడు దీన్ని ఎట్లా తగ్గించాలి అంటే, వాడి కాన్సెప్ట్ ఏంటంటే రాకెట్ స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ల్యాండ్ అవ్వాలి, సో వీ కెన్ రీయూజ్ ఇట్ అన్నట్టు అనుకొని వాడు స్పేస్ ఎక్స్ లాంచ్ చేశాడు. ఫస్ట్ రాకెట్ ఫెయిల్, అది స్పేస్కి వెళ్తూనే పేలిపోయింది. సెకండ్ రాకెట్ లాంచ్ ప్యాడ్ పైకి వచ్చి ల్యాండ్ అవుతూ అది పేలిపోయింది. మూడోసారి ఇంకా మళ్ళీ ల్యాండ్ అవుతూ స్టేబుల్ గా లేక మళ్ళీ పేలిపోయింది. ఇక వీడి ఆస్తి మొత్తం గాన్. ఇంకా ఇంకొకటి ఫెయిల్ అయితే హీఈస్ ఆన్ ద స్ట్రీట్స్. అయినా కూడా వాడు రిస్క్ తీసుకొని వాడు ఫోర్త్ టైం కూడా లాంచ్ చేసి సక్సెస్ అయ్యాడు చూడు. వాడు సక్సెస్ అవగానే నాసా వాడికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇంకా వాడు ప్రైవేటైజ్ చేసేసాడు స్పేస్ జర్నీని. ఇప్పటి నుంచి గవర్నమెంట్ మాత్రానికి యాక్సెస్ లేదు కదా. అది ఇండియాకి ఎంత బెనిఫిట్ అయిందంటే, మనమే కదా మార్స్కి వెళ్ళడం చాలా చీప్ గా వెళ్ళాం, ఏదో గ్రావిటీ మూవీ కంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనం వెళ్ళిపోయాం అని చెప్పేసి. ఇట్లా ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు మనం ఇంకా దాంట్లో చీప్ జర్నీని కూడా కనుక్కుంటే, ఇక రేపు ఫ్యూచర్ లో అందరూ నేను అట్లా మార్స్ పైకి వెళ్ళేసి వస్తా, ఇది పనులు ఉన్నాయి అక్కడ, అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ అవుతుంది అన్నట్టు మాట్లాడుకుంటారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు.
ఆహ్, ఆహ్, ఆ వాడి విజను, ఇది వాడికి డబ్బులొచ్చేదానికి పక్కకు పెడితే అంతా టెక్నాలజీని పుష్ చేస్తున్నాడు చూడు. అందుకని అండ్ టెస్లా కార్లయితే అసలు నేను మొన్న ఊబర్ బుక్ చేసుకుంటే టెస్లా వచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ఎక్కడం టెస్లా. వ వ ఏమన్నుండే నా కారైతే ఎంత క్లాసీగుందంటే హడావిడి లేకుండా చాలా బాగుండే అసలు. అండ్ ఇంకా వాడు కనిపెట్టినవేంటి రీసెంట్‌గా కనిపెట్టింది పవర్ వాల్ అంట. ఒక ఇంటికి ఇది ఒక పెద్ద బాక్స్ లాంటిది. సోలార్ ఎనర్జీని మొత్తం తీసుకొని అది రిజర్వ్ చేసుకుంటది. నీకెప్పుడన్నా ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పవర్ గ్రిడ్ పైన డిపెండ్ గాకుండా అండ్ కార్బన్ ఎమిషన్ తగ్గించేటట్టు అట్లాంటిది చేయడము. ఇలాంటి అంటే వాడు ర్ టోనీ స్టార్క్ లిటరల్లీ. అందుకే వాడిని 'ఐరన్ మ్యాన్ 2లో వాడి క్యామియో గూడా ఉంటది. రాబర్ట్ డౌనీ జూనియర్ ఎళ్లి ఇలాన్ మస్క్ తోటి కొద్దిగా హ్యాంగ్ ఔట్ అయ్యాడంట. అసలు వాళ్ళ ఎలా ఉంటాయి? వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి? ఎలా మాట్లాడతారు? ఏంటి? అని జెప్పేసి. వాడు మాట్లాడేది ఎప్పుడన్నా వింటే ఎప్పుడు తడబడుతూ ఇది మాట్లాడుతా ఉంటాడు ఇట్లా. ఐ ఐ వాంట్ డూ థాట్ అండ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే ఈడారా నీయమ్మ ఇవన్నీ జేస్తున్నది? అంటే మనకు బేసిక్‌గా సినిమాల్లో జూసినట్టు వాళ్ళంతా ఇట్లా కాన్ఫిడెంట్‌గా ఇట్లా 'మహేష్ బాబు' లాగా ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ అన్నట్టు ఉంటది గదా! కానీ ఆడట్లా ఉండడసలు. ఈ హ ఈ వాడి గురించి చెప్పుకోవాలనుకుంటే కోకొల్లలుంటాయి. అండ్ అన్నిటికంటే ఏంటంటే వాడు సావేజ్. ఎట్లా అంటే ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఆహ్, వాడు ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడుతూ యాంకర్ అడుగుతదనమాట. బీఎండీ అనే కంపెనీ కూడా ఏదో కార్ లాంచ్ చేస్తుంది మీకు కాంపిటీషన్‌గా అంటే వాడు నవ్వుతాడు. హావ్ యూ సీన్ దేర్ కార్ అన్నట్టు అంటాడు లైవ్ టీవీలో. అంటే వాడిని డైరెక్ట్‌గా తిట్టున్నా గూడా అది పెద్ద ఇన్సల్ట్ అయ్యుండేది గాదు. వాడు వేస్ట్ అని. కానీ ఆడు డైరెక్ట్‌గా నవ్వి అట్లా అనడం ఇట్లాంటి సావేజ్ మూవ్‌మెంట్స్ చాలా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళతోటి నువ్వు ఒకానొక లెవెల్‌లో కనెక్ట్ అవుతావు గదా! ఇట్లా వాడు సమ్‌టైమ్స్ లవ్ ఈస్ నాట్ జస్ట్ ఇనఫ్. సమ్‌టైమ్స్ యూ నీడ్ అబ్సెషన్ అన్నట్టుంటది జూడు. వాడు ఇప్పటికి 100 అవర్స్ ఎ వీక్ వర్క్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్‌లోనే పడుకుంటూ ఉంటాడంట. అండ్ వాడికి గూడా తెలుసు దిస్ ఈస్ నాట్ గుడ్ అండ్ దిస్ ఈస్ నాట్ వర్త్ ఇట్ ఫర్ ఎవ్రీవన్. నాకా నాకట్లా చేస్తేనే నేనట్లా బతకగలుగుతాను అన్నట్టు అనిపిస్తది కాబట్టి నేనలా జేస్తాను అన్నట్టు అంటాడు. సో, అట్లాంటి వాటికి నేను బాగా కనెక్ట్ అయ్యా. అండ్ ఇంకో దానికి నేను కనెక్ట్ అయిందంటే ఎప్పుడన్నా నువ్వు ఎవరితో అన్నా డిబేట్‌లో ఉన్నా మాట్లాడుతున్నా గాని మో సావేజ్ మూవ్‌మెంట్ ఇది గూడా. వాడొకసారి చైనా అలీబాబా ఓనర్ తోటి ఉండే. ఏదో డిబేట్ లాగుండే. మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ ఫ్యూచర్ గురించి ఏంటి అని. జాక్ మా అనుకుంటా వాడి పేరు. ఆహ్, వ ఈ రియాలిటీ మాట్లాడుకునే టైంలో మోరల్స్ మాట్లాడితే అన్నట్టు అనిపిస్తదనమాట. ఎట్లా అంటే జనాలు నిజాలు మాట్లాడరు అనే టైంలో నువ్వొచ్చి హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ. అంటే ఓకే. ఇగ వాడితోటి ఏం నువ్వు కరెక్టే రా. కానీ నీతోటి ఏం మాట్లాడతాను నువ్వు వెన్ యూ ఆర్ నాట్ క్లోజ్ టు రియాలిటీ అంటే అట్లనే జాక్ మా గాడు ఆహ్, ఇలాన్ మస్క్ టెక్నాలజీని ఎంత పుష్ చేసినా గాని మనిషే ముందుంటాడు. ఎందుకంటే కంప్యూటర్‌ని కనిపెట్టింది మనిషి. మా కంప్యూటర్ మనిషిని కనిపెట్టలేదంటే వాడి మొఖంలో డిసప్పాయింట్‌మెంట్ చూడాలి. దేవుడా! వీడితోని ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అన్నట్టు. సో, యాహ్! ఇట్లాంటి వాటికి కనెక్ట్ సో, ఒకవేళ నేనే గనుక ఇలాన్ మస్క్‌ని కలిస్తే అసలు హౌ డిడ్ యూ గెట్ థిస్ థాట్స్ అండ్ వై డు యూ వాంట్ రిస్క్ ఇట్? నీకు పెళ్ళాం, పిల్లలు గూడా ఉన్నారు గదా! అసలు ఎప్పుడు రిస్క్‌లోనే ఎట్లా ఉంటావు? దాన్ని నువ్వు డామినేట్ ఎట్లా చేస్తున్నావు? అసలు వాట్ గివ్స్ యూ ఇన్‌స్పిరేషన్? ఇట్లాంటివన్నీ మాట్లాడాలని ఉంది నాకైతే. యాహ్! దట్స్ ఫస్ట్ క్యాండిడేట్ ఇలాన్ మస్క్. చాలా ఎక్కువ సేపు చెప్పినట్టున్నా. బట్ హి డిజర్వ్స్ దట్ టైమ్. వాడు మామూలు క్యాండిడేట్ గాదు గదా! అది. ప్రెజెంట్‌లో అయితే వాడు. మీరు మీరు మీ పేర్లు చెప్పండి. నెక్స్ట్ రౌండ్‌లో ఇంకా పేర్లు డిస్కస్ చేసుకుందాం. అంటే నాకు బాగా ఇన్స్పిరేషనల్ అంటే లైక్ బాగా అంటే యాజ్ యూజువల్గా ఈయన ఫాలో అయిపోవాలి. నేను అంటే నేను ఆయనలాగా అవ్వాలి అని కాదు కానీ బట్ కేఎఫ్సి ఫౌండర్ కల్నల్ శాండర్స్ యాహ్! ఆయన 64 ఇయర్స్‌కి స్టార్ట్ ఆ చేసాడు. యాహ్! టైంలో అంటే ఇట్లా వెరీ ఓల్డ్ ఏజ్లో ఆయన లైక్ హీ గాట్ సక్సెస్ అన్నట్టు. అంటే 6 ఇయర్స్కే ఫాదర్ పోయారు. తర్వాత ఆర్మీలో వర్క్ చేశాడు, లేబరర్గా వర్క్ చేశాడు, లా చదివాడు, లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మాడు. అన్నీ ఏదో చోట గొడవ పెట్టుకొని అన్నీ పాడైపోయినాయి. లైక్ ఫెర్రీ బోట్ కంపెనీ పెట్టాడు. ఇంకా ఏవేవో లైక్ 40 ఇయర్స్ అప్పుడు లైక్ 40 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ నీ లైఫ్ అన్నట్టు. లైక్ ఆ టైంలో చికెన్ డిషెస్ అమ్మడం స్టార్ట్ చేశాడు. అప్పుడు యాహ్! స్టార్ట్ యాహ్! తర్వాత ఒక మోటల్ పెట్టాడు కొన్నేళ్ల తర్వాత.
అది మళ్ళీ కాలిపోయింది. లైక్ కాలిపోయి మొత్తం పోయింది. మళ్ళీ ఇంకో కొత్తది కట్టాడు. కొత్తది కడితే మళ్ళీ అది వరల్డ్ వార్ 2 టైంలో మూసేయాల్సి వచ్చింది అది. దెబ్బ మీద దెబ్బ అనమాట. లైక్ ఇంకోటి గ్రేట్ డిప్రెషన్ టైంలో కూడా మళ్ళీ అతనికి బాగా, అది మేబీ అది వరల్డ్ వార్ టైంలోనే అనుకుంటా. సో అలాగా దెబ్బ మీద దెబ్బ పడినా హీ కెప్ట్ ఆన్ గోయింగ్ యాక్చువల్లీ. అండ్ అతని రెసిపీ, అది కేఎఫ్సి రెసిపీ యాక్చువల్లీ 1000+ టైమ్స్ రిజెక్ట్ అయిందంట. లైక్ తన ఓన్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లైక్ అది పెడితే లైక్ అన్ని టైమ్స్ రిజెక్ట్ అయినా హీ కేమ్ బ్యాక్ అండ్ హీ ఫాట్ అండ్ హీ సక్సీడెడ్. అండ్ ఎప్పుడో 60 years ఆ టైంలో హీ సోల్డ్ హిస్ కంపెనీ లైక్ కేఎఫ్సిని. ఎంత $1.5 million అప్పటి ఇది. సో అంతకు అమ్మాడు అండ్ ఆ టైంకి సక్సెస్ అయ్యాడు. సో ఆయన లైఫ్ చాలా చాలా రకరకాలుగా గడిచింది కదా. సో ఐ వాంట్ టు సిట్ విత్ హిమ్ అండ్ హ్యావ్ అ పెగ్ ఆర్ సంథింగ్ అండ్ ఐ వాంట్ టు లిజన్ టు హిస్ లైఫ్ ఇన్ హిస్ వర్డ్స్. ఆయన ఏంటి, ఎలా ఎదుర్కొన్నాడు అంటే ఆ డిప్రెషన్ టైంలో కూడా, అంటే అన్నిసార్లు దెబ్బతిన్నా కూడా వాట్ కెప్ట్ హిమ్ గోయింగ్ అని ఆయన వర్డ్స్ లో విన్నప్పుడు ఇట్ కుడ్ బి అంటే మోర్ అంటే ఇన్స్పిరేషనల్ అండ్ మోర్ ఎంకరేజింగ్ అన్నట్టు ఉంటుంది. అండ్ బాగా ఆ ఈవినింగ్ కూడా బాగా గడుస్తుంది. సో కల్నల్ శాండర్స్ ఈజ్ వన్ ఆఫ్ మై పీపుల్ హూ ఐ వాంట్ టు సిట్ ఫర్ ఎ డ్రింక్. జస్ట్ షేర్ ఇది ఇది నేను సాల్ట్ లేక్ లో ఉన్నప్పుడు డ్రైవ్ I-94 ఇది హైవే పైన వెళ్తుంటే పెద్ద టవర్ KFC అని బిల్ బోర్డు పెట్టారు అనమాట. ఏంటి బే ఇంత చిన్న బోర్డు కాడు ఇంత పెద్ద టవర్ కట్టాడు అన్నట్టు అడిగా. దట్స్ ద ఫస్ట్ KFC ఇన్ USA అని చెప్పారు. అదేంది కెంటకీలో కదా పెట్టింది అంటే, లేదు లేదు ఫస్ట్ ఇక్కడ పెట్టాడు, ఆ తర్వాత ఇట్ గాట్ హిట్ అండ్ వాడు కెంటకీ నుంచి అంట. సో ఈ దానికి అట్లా పెట్టాడు కానీ ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడే పెట్టారు అని చెప్పేసి, అది పెద్దది చాలా KFC నేను వెళ్ళిన దాంట్లో. కానీ సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే US లో ఎవడు KFC ప్రిఫర్ చేయడు అంతగా. బేసిక్ గా ఇప్పుడు అది లైక్ మెక్డానల్డ్స్ అయిపోతుంది మెల్లగా. మెక్డానల్డ్స్ అంత చీప్ గా కూడా కాలేదు కానీ మెక్డానల్డ్స్ వైపు వెళ్తుంది అన్నట్టు అంటున్నారు. యాక్చువల్లీ గుడ్ మ్యాన్. నాకు ఓల్డ్ పర్సనాలిటీస్ తో కూర్చొని మాట్లాడడం అంటే ఎంత ఇష్టం అంటే దే హ్యావ్ దట్ ఆల్ దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కదా. చాలా బాగుంది. గుడ్ చాయిస్. సో యా ఐ మీన్ నువ్వు ఫస్ట్ టాపిక్ చెప్పినప్పుడు నేను చాలా థింక్ చేశా. అంటే థాట్ అబౌట్ మెనీ పీపుల్, అంటే నా ఇన్స్పిరేషనల్ ఎవరు, నా లైఫ్లో ఏంటి అని. బట్ ఓన్లీ ఆఫ్ కోర్స్ హిట్లర్ వాజ్ నాట్ మై ఇన్స్పిరేషన్ పర్సన్, బట్ ఐ థాట్ అబౌట్ హిమ్. అంటే తను చేసిన ఆ టైంలో తనకు కరెక్ట్ అనిపించింది తను చేసి ఉండొచ్చు. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్ గివెన్ అ ఛాన్స్, like was it a worth to do all those things? If he had a chance, would he do any changes to it, or would he still make it more worse? So e type of questions I wanted to ask him. యూ జస్ట్ స్టోల్ మై ఆప్షన్. నేను కూడా నేను రాసుకున్నాను, నువ్వేమో చెప్పేసావు. సరే, హిట్లర్ తోటి ఏం మాట్లాడుకున్నావు? డూ యూ వాట్ I mean like డూ యూ వాంట్ టు చేంజ్ వాట్ హ్యాస్ బీన్ డన్? yeah, డూ యూ రిగ్రెట్ అన్నట్ట? do you regret, or you wanted to continue the same thing, like if you are still alive, like tanu suicide చేసుకున్నాడు కాబట్టి certain circumstances లో. సిన్స్ నేను కూడా హిట్లర్ గురించి అని అనుకున్నా కాబట్టి నేను నీ దాంట్లోనే జాయిన్ చేసేస్తాను. నేను సపరేట్గా చెప్పడం కాకుండా నాకు హిట్లర్ని కనవాలని ఉంది. ఒకవేళ నేనే కలిస్తే వాడిని అసలు డూ యూ నో, అసలు నీ కింద ఏం జరిగిందో నీకు తెలుసా? అంత టార్చర్ పెట్టడం అసలు నీ ప్లానేనా లేకపోతే వేరే వాళ్ళ ప్లాన్సా? ఏ బ్యాడ్ పేరెంటింగ్ వల్ల ఒకడు ప్రపంచాన్ని మార్చేయగలుగుతాడంటే దానికి నువ్వే ఎగ్జాంపుల్ అని నీకు తెలుసా అని నేను ఇట్లాంటివి అడుగుతా. అఫ్కోర్స్ ఆడికి పవర్ ఉంటే నా బుల్షిట్ ఎందుకు వింటాడు కానీ, అరే ఎవడో ఎక్కువ మాట్లాడు పక్కకి తీసుకెళ్ళి క్యాంప్ దాంట్లో పడేయండి రెండు అన్నట్టుంటది. కానీ ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే, అండ్ హీఈస్ నాట్ ఏ టాల్ గై, హీఈస్ నాట్ ఏ మస్కులర్ గై, హీఈస్ నాట్ ఏంది మొత్తం ఇట్లా చదువుకొని నాలెడ్జ్ ఉన్న గై కూడా కాదు. ఈజ్ అ గుడ్ ఒరేటర్. జస్ట్ ఆ కసి ఏంట్రా నీకు అసలు? నువ్వు ఒక దేశాన్ని వాడిని ఎప్పుడో ఒక World War I లో ఒక ఒక సైనికుడికి ని చంపే ఛాన్స్ వస్తే ఆడికి క్షమించి వదిలేసాడంట. ఆడి తర్వాత హిట్లర్ అయ్యాడు. యా, దిస్ ఇస్ యాక్చువల్ స్టోరీ. అది ఆ దాంట్లోనే హీ గాట్ షాట్. అందుకే వాడికి మీసాలు పెరగక కాదు,
వాడికి బుల్లెట్ ఏదో ఇంజరీ అవ్వడమో, కత్తితోటి ఏదో అవ్వి వాడికి మీసాలు అక్కడ కవర్ చేసుకుంటాడంట. ఇక్కడ వరకే పెట్టుకొని. ఓకే. అట్లా అని చెప్పేసి వాడికి ఇట్లా మొత్తం తిప్పి ఉండడం కూడా నచ్చదంట. సో, ఈడ వరకే పెట్టుకునేటోడంట. సో, ఇలాంటి అండ్ లాస్ట్ బంకర్‌లో నువ్వు ఉన్నప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? యూ నో దట్ యూ ఫక్డ్ అప్ అన్నట్టు మాట్లాడాలని ఉంది నాకైతే. యాహ్! లాస్ట్ మినిట్‌లో లైక్ ఐ థింక్ రెడ్ ఆర్మీ ఎవరో దే రెడ్ ఆల్ ఆర్మీ. రష్యా. హ్మ్. రెడ్ ఆర్మీ అంటే సిటిజన్స్ ఆఫ్ రష్యా. మిలిటరీ వాళ్ళు గాదు. వాళ్ళకే గన్‌లు ఇచ్చేసి దొరికినోడిని దొరికినోడిని తరుముదాం, దొరకని వాడిని తురుముదాం అని చెప్పేసి బాలయ్య లాగా దే వెంట్ ఆన్. యాక్చువల్లీ చాలా నాస్టీగా ఉంటది వరల్డ్ వార్ 2 చెప్పడానికి. బట్ యాహ్! హి డిడ్ గుడ్ థింగ్స్ ఆల్సో. అంటే తనేమి అంటే మనం నా అస్యూమ్ డౌట్ ఏందంటే, చేసుకున్నట్టు ఒకడు కంప్లీట్‌లీ లీడర్‌షిప్ తీసుకున్నప్పుడు వాడి కింద చాలా వాడికి తెలియకుండానే జరుగుతాయి. హ్మ్. జ్యూస్‌ని చంపండి. అందరిని పట్టుకొని క్యాంపు దాంట్లో కాన్సంట్రేషన్ క్యాంప్స్‌లో పెట్టండి అనేది ఆడి ఐడియా ఉండుండొచ్చు. కానీ ఆ కాన్సంట్రేషన్ క్యాంప్‌కి వెళ్ళే జర్నీలో జరిగే దారుణాలన్నీ ఈడి చేతుల్లో ఉండవు. యాహ్! కదా! ఇప్పుడు నేను విన్నా ఎప్పుడో ఏందంటే మిలియన్స్ ఆఫ్ జ్యూస్ ఉన్నారిప్పుడు. ఈళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఫైనైట్ నంబర్ ఆఫ్ వీళ్ళున్నారు. హిట్లర్ గాడి ఫాలోవర్స్ అండ్ మిలిటరీ వాళ్ళు. ఎలా? ఇప్పుడు వీళ్ళెళ్లి ప్రతిదానికి హిట్లర్‌ని ఎళ్లి అడగడానికి ఆడేమి ఈడి ఫ్రెండ్ గాదు. నో యూ సో, ఇప్పుడు ఈళ్ళేం జేయాలి? ఈళ్ళందరూ లైన్‌లో నుంచోండ్రా అంటే నుంచుంటారా? నుంచోరు. అప్పుడు ఈ సైనికులు ఏం చేసేటోళ్ళు ఒకడిని పక్కకి లాగి కాల్చేసేటోళ్ళంట. లైన్‌లో నుంచోకపోతే ఇప్పుడు మీ మీ బతుకు గూడా ఇదే. అనంగానే ప్రతి ఒక్కడు సక్కగా లైన్‌లో నుంచునేటోడంట. అండ్ కాన్సంట్రేషన్ గ్యాస్ చాంబర్‌లో పడేసి బయట బెట్టింగ్‌లేసుకునేటోళ్ళంట. అండ్ అందరికి నేకెడ్ చేయాల్సిన అవసరం లేకపోయినా గాని నేకెడ్ చేయడం ఇలాంటివి. సో, ఇవన్నీ నీకు తెలుసా? అన్నట్టు నేను అడగాలనుంది వాడిని. నీషే తెలుసు కదా! ఫ్రెడరిక్ నీషే హి ఈస్ ఎ ఫిలాసఫర్. ఎ మ్యాన్ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి ఎ సూపర్ మ్యాన్ అన్నట్టు ఫిలాసఫీ అనమాట. సూపర్ మ్యాన్ అంటే సూపర్ పవర్స్ అని వచ్చింది కాదు. టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేకింగ్ థింగ్స్ అండర్ యువర్ కంట్రోల్ అని చెప్పేసి. వాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి హిట్లరు. తప్పుగా అర్థం చేసుకొని మొత్తం అందరికి మిలిటరీ వాళ్ళకి కూడా అదే చెప్పి పంపించాడు. ఒక ఫిలాసఫరు, ఒక బ్యాడ్ పేరెంట్ కలిస్తే ఒక విధ్వంసం ఎట్లా సృష్టించారు అనేది ఇదే మాట ఫ్రెడరిక్ నీషే చెప్పిరంట. నువ్వు చెప్పిన ఫిలాసఫీ వల్ల ఒక హిట్లర్ తయారయ్యాడు. ఇంకో హిట్లర్ తయారైతే ఎవరిదండి బాధ్యత? ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే, నేను చెప్పింది ఎవడికి నచ్చినట్టు ఆడు అర్థం చేసుకుంటే అది ఆడి తప్పు. నేను చెప్పింది నా ఉద్దేశంలో నేను చెప్పా. ఇంటే ఇను లేకపోతే లేదా అని చెప్పేసి ఆడు చెప్పాడనమాట. సో, అలా హిట్లర్ చాలా మందికి కామన్‌గా ఉంటాడు కలవడానికి. అందరికి బ్యాకెళ్ళి. యాహ్! మ్యాన్. కలిసినప్పుడు అడుగు అండ్ ఈ మాట. బాబు ఈ నువ్వు నిజంగా చచ్చిపోయావా? లేకపోతే అక్కడెక్కడికో పోయి బతికావా? ఇది ఐ కాన్స్పిరసీ స్టిల్ ఉంది. హావ్ ద సేమ్ డౌట్. అదే అదే అడుగు. కాన్స్పిరసీ ఉంది తెలుసా ఇంకా ఫేక్డ్ హిస్ డెత్ అండ్ హీ హ్మ్. వెంట్ ఆన్ టు సంథింగ్ అని చెప్పి. అండ్ వాడు మూగ జీవాలకు ఏదైనా జరిగితే చూడలేడంట. హీ హాజ్ ఎ డాగ్ దట్ హీ లవ్స్ లైక్ హెల్ అంట. మూగ జీవాలకి జరిగితేనే చూడలేనంత సెన్సిటివ్ గా అనిపించేటోడు కొడకా నువ్వారా ఇవన్నీ చేసింది అన్నట్టు అనిపిస్తది కూడా. అంటే సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్ చేంజ్ పీపుల్. అంటే నాట్ ఎవ్రీవన్ రైట్ ఫ్రమ్ బర్త్ ఇస్ బ్యాడ్. బట్ ఏదో కొన్ని ఇప్పుడు సిట్యుయేషన్ జెస్సీ గారు నన్ను కొట్టాడు శృతి. నేను జెస్సీ గారిని కొట్టాను అనుకో ఓకే. జెస్సీ నన్ను కొట్టాడు. నేను వీడిని కాలు చేతులు నరికేసి రోడ్డు పైన పడిస్తే దట్స్ నాట్ ఈక్వల్ జస్టిస్ కదా! వాడికి జర్మనీకి జ్యూస్ వల్ల ఏం జరిగిందో మనకు సరిగ్గా తెలవదు. నష్టం హ్మ్. జరిగింది వాడికి. కూల్ బానే ఉంది. కానీ నువ్వు మరీ ఇంత దారుణంగా చేయాల్సిన యాహ్! పని యాహ్! లేదు. అండ్ ఐ మీన్ మనకి చదువుకున్నాను అంతకుముందు చిన్నప్పుడు 'యానీ ఫ్రాంక్' గురించి. షీ ఈస్ యానీ వన్ ఆఫ్ ఫ్రాంక్ ది షీ ఈస్ 13 ఇయర్స్ ఓల్డో, 14 ఇయర్స్ ఓల్డో కదా! షీ రోట్ ఎ యాహ్! బుక్. దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. నా నెక్స్ట్ నా లిస్ట్‌లో నెక్స్ట్ వచ్చేసి 'చాణక్యుడు.' ఓహ్! ఇన్ ఇండియా ఐయామ్ గోయింగ్ టు ద హిస్టరీ. నీ చిన్నప్పుడే నీ ముందు మీ పేరెంట్స్‌ని చంపేస్తే, నువ్వు నాలెడ్జ్ అక్కడి నుంచి పారిపోయి, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అనుకోని ఉండేది తక్షశిలలో కాబట్టి అక్కడే నలంద యూనివర్సిటీ కూడా ఉంటది కాబట్టి పారిపోయి, అక్కడ ప్రొఫెసర్స్‌తో ఐ మీన్ అక్కడ చదువుకొని ప్రొఫెసర్ లెవెల్ అయ్యి, ఆచార్య చాణక్య అయ్యి, అంటే వీడి ఒరిజినల్ పేరు విష్ణుగుప్త. అది తెలిస్తే ఎక్కడొచ్చి చంపేస్తారు అనుకోని. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని నమ్మేటోళ్ళు కదా! ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ అంతా డామినేట్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని నమ్మి, వాడు మళ్ళీ రిటర్న్ వచ్చి జనాలను ఎడ్యుకేట్ చేసి, ఆ రాజు ఎవడైతే వాళ్ళ అమ్మ నాన్నని చంపిండో వాడికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడని చెప్తే, ఆ రాజుగాడు ఈడిని పట్టుకొని, సభలో అందరి ముందు ఇన్సల్ట్ చేసి,
ఆడు పిలక, గుండు అన్నట్టుంటారు గదా! వాళ్ళంతా. అప్పట్లో చదువుకునే వాళ్ళు బ్రాహ్మిన్స్. ఆ జుట్టు అంతా వాళ్ళ జుట్టు పట్టుకోవడం అంటే ఇంకా టాప్ మోస్ట్ ఇన్సల్ట్ ఫర్ ఎ ప్రొఫెసర్ అన్నట్టు. ఆ జుట్టు అదంతా విడిపోయి అంత ఇన్సల్ట్ అయ్యాక వాడి ముందే శపథం జేసి, ఇప్పుడు ఎళ్తున్నా మళ్ళీ వస్తా నిన్ను డిస్ట్రాయ్ జేయడానికే వస్తా అని జెప్పేసి ఎళ్లి నా పా ఏది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' ఉంటదనుకుంటా. నాలెడ్జ్ ఈస్ పవర్ అంటే పవర్ ఈస్ పవర్. ఇయన్నీ కథలు చెప్పకు నాకు అన్నట్టుంటది చూడు. యాహ్! అదే యాహ్! నాలెడ్జ్ ఈస్ పవర్ అనంగానే గ్రాబ్ హిమ్, కట్ హిస్ థ్రోట్ అంటే వెయిట్ ఐ చేంజ్డ్ మై మైండ్, లీవ్ హిమ్, స్టెప్ బ్యాక్ 3 స్టెప్స్, టర్న్ అరౌండ్, క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పేసి అది కమాండ్స్ ఇస్తా ఉంటది. సో, అప్పుడు పవర్ ఈస్ పవర్. నాలెడ్జ్ ఈస్ పవర్ ఇయన్నీ తర్వాత నువ్వు నాకు జెప్పు అన్నట్టు అంటది ఆమ. సో, వాడు అదే పని అర్థం పాట చేసుకుంటాడు. లేనప్పుడు ట్విట్టర్‌లో పెట్టు. ఆ! వాడికి అప్పుడు అది అర్థమయ్యి వాడేం జేస్తాడు వేరే శత్రువు రాష్ట్రానికెళ్తాడనమాట. శత్రు రాజ్యానికెళ్తాడు. అక్కడ హీ గెట్స్ హిస్ ఓన్ పొజిషన్. కింగ్ అడ్వైజర్‌గా ఆ లెవెల్‌కెళ్ళిపోయి, వాళ్ళతోటి కలిసి ఈడి పైకి వార్‌కొచ్చి వీడిని డిస్ట్రాయ్ చేసి, ఈడిని రాజుని చేస్తాడు. లైక్ 'చంద్రగుప్త మౌర్య' అని రాజు చేస్తాడనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ హిస్ జర్నీ ఫ్రమ్ బీయింగ్ ఎ నో వన్ టు బీయింగ్ ఎ కింగ్ మేకర్ మోడర్న్ ఇప్పుడు ఏవైతే పొలిటికల్ ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాణక్య 200, 300 బీసీలో చెప్పినవన్నమాట. అప్పుడు ఫిలాసఫీస్ అనే చిన్న పాడ్‌లో చెప్పా గదా! ఎప్పుడు అతి నిజాయితీగా ఉండకు. స్ట్రెయిట్‌గా ఉండే చెట్లనే ముందు నరికేస్తారు. ఇలాంటివని. దేవుడు ఎక్కడో ఉండడు. నువ్వు నీ బాడీనే దేవుడిలాగా చూసుకోవాలి. ఇలాంటివన్నీ అర్థశాస్త్రాన్ని రాసింది ఆయనే. మిలిటరీ స్ట్రాటజీస్ అండ్ ఎకనామిక్స్‌కి ఫస్ట్ అఫీషియల్ బుక్ లాగా రాసుకున్నది ఆయనే అన్నమాట. సో, ఐ థింక్ హి ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ గై. ఆహ్, ఆబ్వియస్‌లీ ఇంటెన్స్ గైయే అమ్మా! ఎవడో ఆడెళ్ళిపోయి ఒక రాజ్యాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేంత కెపాసిటీ ఉండి అండ్ సచ్ ఎ ప్రొఫౌండ్ ఫిలాసఫర్. సో, ఇఫ్ ఐ మీట్ హిమ్ ఐ వుడ్ టాక్ టు హిమ్ అంటే అసలు సార్ అసలు మీ నాలెడ్జ్ ఎట్లా? ఏంటి? వాట్ సిట్యుయేషన్స్‌కు తగినట్టు మీరు మారారా? సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేసారా? అసలు ఎలా ఉండేది? ఇలాంటియన్నీ మాట్లాడాలనుంది. ఆచార్య చాణక్య. ఐ వుడ్ లవ్ టు మీట్ హిమ్. అది మై సెకండ్ క్యాండిడేట్ అయితే అతను. మీరు? పాల్ గైడెల్ జూనియర్ అని చెప్పేసి అంటే లైక్ వరల్డ్‌లో అత్యంత ఎక్కువ టైం ప్రిజన్‌లో స్పెండ్ చేసిన వ్యక్తి అనమాట. లైక్ ఎన్ని ఇయర్స్ రా? 68 ఇయర్స్ అండ్ 296 డేస్ ఎంతో ఉన్నాడు ఆయన. ఏం పని చేసి 17 ఎళ్ళాడు జైలుకి? మర్డర్ ఇది ఆయన. సో 17 ఇయర్స్‌కే మర్డర్ చేశాడు. 1911లో మర్డర్ చేసేసి జైలుకి వెళ్ళాడు. ఎవరో ఓల్డ్ సీనియర్ సిటిజన్ని. అండ్ కొన్ని డాలర్సే వచ్చినాయి అది చేసినందుకు కూడా అతనికి. సో అతన్ని జైల్లో వేశారు. లైక్ 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ చేశారు యాక్చువల్లీ. లీగల్లీ ఇన్సేనో ఏదో అంటే చంపినప్పుడు మతి స్థిమితం లేదనో ఏదో కాన్సెప్ట్ ఏదో మొత్తానికి. సో అతన్ని ఎక్స్టెండ్ చేశారు. 20 ఇయర్స్ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఇంకో 40 ఇయర్స్ అక్కడే ఉన్నాడు ఆయన. అంటే మల్టిపుల్ జైల్స్ మారింటాడు బట్ జైల్లోనే ఉన్నాడు. తర్వాత బాబు పేరోల్ వచ్చింది బయటికి పోమ్మా అంటే ఏడకయ్యా పోయేది అన్నాడు. ఎంత నేను 60 ఇయర్స్ ఇక్కడే ఉన్నా నేను, ఇంకెక్కడికి పోతా, నాకు బయట ఫ్యామిలీ లేదు ఏం లేదు, నాకు బయట ఎట్లా బతకాలో కూడా తెలియదు, ఇక్కడే ఉంటా అని చెప్పి ఇంకో 6 ఇయర్స్ ఎంతో ఉన్నాడు లోపల. తర్వాత మళ్ళీ బయటకు పంపిస్తే బయటకు వచ్చి ఇంకో 7-8 ఇయర్స్ ఎంతో బతికినట్టున్నాడు ఆయన. అది బేసికల్లీ 'షాషాక్ రిడెంప్షన్‌లో' లాగా హి ఈస్ బీన్ ఎగ్జాక్ట్లీ ఈయన నుంచే ఇన్స్టిట్యూషనలైజ్డ్. అది అతని నుంచి తీసుకుందే షాషంక్ రిడెంప్షన్ లో ఆ క్యారెక్టర్. బట్ ఏంటంటే ఆ మూవీలో అతన్ని అంటే బయటకు వచ్చాక బతకలేక ఏం అర్థం కాక సూసైడ్ చేసుకున్నట్టు చూపిస్తారు. బట్ దిస్ గై వెంట్ ఆన్ టు లివ్ ఫర్ అనదర్ 7-8 ఇయర్స్. సో అసలు ఆ లైఫ్ ఎలా ఉండింది లోపల అసలు ఆ అంత జంప్ ఒకటేసారి 1911 నుంచి ఒకటేసారి 60 ఏళ్ల తర్వాత బయటికొస్తే ఏదో ఫ్యూచర్‌కి వచ్చేసినంత ఫీలింగ్ ఉంటది. అన్ని చేంజ్ అయిపోయి ఉంటాయి. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యాడు, అన్నేళ్ళు జైలు జీవితం ఏంటి, అంటే లైక్ వన్ లైఫ్ కదా. సో బయటకు వచ్చాక ఎలా అంటే బయట లైఫ్ ని ఎలా ఫేస్ చేశాడు. సో కూర్చొని ఓ డ్రింక్ వేసి చెప్పండి సార్ మీ బాధ అంతా చెప్పండి అన్నట్టు, బాధ కాదు కానీ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు ఒక కోట్ షేర్ చేసుకుంటూ. ఐ ఇట్స్ థింక్ యూనిక్ ఎక్స్పీరియన్స్, నాట్ ఎవ్రీ వన్ ఇట్స్ దట్. ఫస్ట్ 1 ఇయర్ మాత్రమే బాధ ఉండుంటది. తర్వాత ఇంక అంతా అలవాటయిపోయింది అన్నట్టు ఉంటదేమో. అండ్ హి ఈస్ ఇన్ ఏదో ఇక 30 ఏళ్ళకెళ్ళుంటే లైఫ్ ఇలా ఉండేది. అన్ని సుఖాలు అనుభవించాను. ఇవన్నీ లేవే అన్నట్టు ఉండేది. 17 ఏళ్ళకే ఆడు అట్లా ఎళ్ళిపోయేసరికి హి డిడ్ంట్ సీ ఎనీ లైఫ్. జస్ట్ ఏదో బతికాడంటే అంటే బతికాడు అన్నట్టు ఉంటది కదా!
బట్ లోపలే చనిపోయింటే ఓకే, బయటికి వచ్చాడు బయటికి కదా, వచ్చాడు. అది ఇంకా లైక్ అన్ఇమాజినబుల్. ఇది యాక్చువల్లీ ఎలా ఏంది ఫీల్ అయింటాడు అనేది. ఏం పేరు అన్నావు? పాల్ గైడల్ జూనియర్ ఏదో ఉంటుంది, పాల్ గైడెల్ జూనియర్. ప్రొనౌన్సియేషన్ ఇస్ రైట్. ఓ మై గాడ్ మ్యాన్. సో అతనితో కూర్చొని ఒక డ్రింక్ వేయాలి, చెప్పండి సార్ అన్నట్టు కూర్చోవాలి. యా 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 అందరినీ ఓల్డ్ వాళ్ళని బాగా సెలెక్ట్ చేసుకుంటున్నావు చేసి. ఎక్స్పీరియన్స్ అండ్ దే హ్యావ్ మోర్ అంటే లైక్ చెప్పడానికి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్. ఈ వర్డ్ ఎందుకు మాట్లాడానంటే నిన్ననే ఇంటర్వ్యూలో వాడే అనమాట. ఐ గాట్ బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ విత్ ద స్కిల్స్ దట్ యు మెన్షన్డ్ అని చెప్పేసి అందుకని. ఓకే, మ్యూట్ లో ఉన్నావురా? ఓకే, వాడు మాట్లాడుతున్నట్లే. శృతి నువ్వు? సో నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అని చెప్పలేను, ఒక అలా అనిపించేది నాకు ఒక దొంగని కలవాలని. మా ఇంటికి ఎవరైనా దొంగతనానికి వస్తే నేను పడుకోకుండా లేచి వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పి ఆపి ఐ వాంటెడ్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ దెమ్. అంటే అండ్ మీరు ఎందుకు ఇలా మారిపోయారు, మీరు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు, రైట్, లైక్ సిన్స్ చైల్డ్హుడ్ ఐ హ్యాడ్ దిస్ థాట్, వాళ్ళతో మాట్లాడాలి, ఇంటికి ఎవరైనా వస్తే అట్లా మాట్లాడాలని ఉండేది. ఎందుకు అంటే మీరు ఎవరైనా దొంగతో మాట్లాడాలి అని అనుకోవడం ఓకే, ఐ కుడ్ అండర్స్టాండ్. నువ్వు మొత్తం సీన్ తో సహా చెప్పేవేంటి? ఇంటికి దొంగతనానికి వస్తే వాళ్ళని ఆపి ఐ హ్యాడ్ దిస్, నేను చాలా సార్లు ఊహించుకున్నాను చిన్నప్పుడు. నేను ఒక దొంగ వస్తున్నాడు ఇంటికి, నేను లేచి వాళ్ళతో ఆపి మాట్లాడాను. అండ్ ఆడు మారిపోయాడా? అతను మారిపోయి ఫైనల్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ హీ హ్యాడ్ దిస్ సూట్ కేస్ ఆఫ్ సమ్ క్యాష్ ఆర్ గోల్డ్, హిల్ లీవ్ ఇట్ టు మీ అండ్ హిల్ గో అవే. నాకు ఇచ్చే వెళ్ళిపోతాను. ఏదో ఇది రాజు హిరాని సినిమాలో లాగా పువ్వు ఇవ్వంగానే ఆడు మారిపోతాడు అన్నట్టు ఉంటుంది చూడు, అంటే అలా ఉంది. మారిపోతాడని అని కాదు కానీ, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్. అంటే వై డిడ్ దే చూస్, ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుందేమో ఎందుకు అట్లా మారుతారు జనాలు అని. బట్ నాకు చాలా ఇయర్స్ ఈ థాట్ ఉండేది. సో ఐ వాంటెడ్ టు గో హెడ్. నాకు ఛాన్స్ వస్తే ఐ వాంటెడ్ టు మీట్ సమ్ థీఫ్ అండ్ లెర్న్ మోర్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ బట్ ఈజీ యాక్సెస్. అంటే నాకు కలిసిన మనుషులందరినీ చూస్తుంటే పెద్ద మ్యాటర్ కాదు, ఫస్ట్ మనం మాట్లాడడమే లేట్ అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒకడు ఉన్నాడు అనమాట అన్నట్టు అనిపిస్తుంది నాకు. యా దొంగని కలవాలని ఉంది నీకు. ఓకే, కూల్. బ్యాక్ టు మియా. నేను నా నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఆన్ ద లిస్ట్ ఇస్ లీనార్డో డావిన్సీ. నేను బ్యాక్ వెళ్తున్నానేమో, నా చాణక్య కంటే బ్యాక్ ఎవరు లేదు కానీ లీనార్డో డావిన్సీ మ్యాన్ అంటే ఒకడు ఒక ఫీల్డ్ లో డామినేట్ చేస్తాడు రా. ఓకే, హీ స్మార్ట్, హీ ప్యాషనేట్ అని అనుకోవచ్చు. టచ్ చేసిన ప్రతి ఫీల్డ్ ని డామినేట్ చేయడం ఏంటి భయ్యా నువ్వు? అంటే హీస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఒక ఇంట్రెస్టింగ్ యానెక్డోట్ ఏంటంటే వాళ్ళ నాన్న ఇటు ఖాళీగా ఉన్నాడు అని చెప్పేసి ఒక 8-9 ఇయర్స్ లో ఉన్నప్పుడు ఏదో మిలిటరీ ఆ షీల్డ్ ఏవో ఉంటాయి కదా, దాన్ని పాలిష్ చేయడమో ఏదో పని అప్పచెప్తే మనోడు ఏం చేశాడు, వాడి చుట్టుపక్కల ఉండే పురుగులన్నీ తీసుకొని చిన్న చిన్న వానపాములు, పాములు, బ్యాట్ అన్నిటిని చంపి అవన్నిటిని చంపి తీసుకొని ఆ షీల్డ్ ఉంటది కదా సర్క్యులర్ గా వార్ లో ఫైట్ చేయడానికి, ఆ షీల్డ్ లోపల వాటన్నిటిని కలిపి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ చేశాడు. అది ఎంత బాగుందంటే అది స్టిల్ ఒక మ్యూజియం లో ఉందంట. అండ్ అదంతా పురుగులు అన్నాక ఆర్గానిక్ కదా, అవి మళ్ళీ పాడైపోకుండా ఉండడానికి వాటికి ఏదో సమ్ కెమికల్ వాడడము. ఒక 8-9 ఇయర్స్ కి వాడిలో ఉండే ఆర్ట్ ఇట్లా బయటకు వచ్చింది చూడు. అండ్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఎప్పుడు ఇంటిమిడేటింగ్ గా ఉంటది. వెన్ యూ సీ సమ్వన్ హూ ఇస్ నాలెడ్జబుల్, సమ్వన్ హూ నో హీ ఈస్ రైట్, సమ్వన్ హూ డజంట్ టేక్ యువర్ బుల్షిట్, అండ్ సమ్వన్ నీకు కూడా తెలుసు అది లోపల, అమ్మో వీడు కరెక్టే చెప్తాడు బట్ అన్నట్టు అనిపిస్తుంది చూడు. అట్లా కళ్ళు ఎక్కువగా బ్లింక్ చేయకుండా యూనో చూపులతో గుచ్చుతున్నాడు అన్నట్టు ఉంటది చూడు. ఇంటెన్స్ గా వాళ్ళంతా కొన్నిటిని ఇట్లా ప్రాక్టికల్ గా చూడడం వల్ల ఎమోషనల్ గా దే ఆర్ వెరీ ల్యాకింగ్. లైక్ ఇప్పుడు ఒక 8-9 పిల్లోడు చుట్టుపక్కల ఉన్న పురుగుల్ని, బ్యాట్స్ ని అన్నిటిని కనిపించినట్టు చంపేసి ఏదో చేస్తున్నాడు అంటే ఎంత వికృతంగా అనిపిస్తుంది. ఏంట్రా నీకు ఎమోషన్స్ లేవా అన్నట్టు. నువ్వు సో అట్లాంటి ఇంటిమిడేటింగ్ గా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి సొసైటీలో బతకడం చాలా కష్టంగా ఉంటది. దే కాంట్ బ్లెండ్ ఇన్ విత్. నీ దగ్గర ప్రపంచంలో లేనంత నాలెడ్జ్ ఉంది కానీ నీ చుట్టూ గొర్రెలు ఉన్నాయనుకో, ఏం చేస్తావు? ఆ గొర్రెలకు నువ్వు చెప్పింది అర్థం కాదు, ఆ గొర్రెలు నువ్వు చెప్తే నీకు తెలుసు వాళ్ళు గొర్రెలు అని చెప్పేసి ఏం చేస్తావు? నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు.
సో దట్స్ వై నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఏ కర్స్. అందుకే థానోస్ గాడు కూడా అంటాడు కదా, యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్ హూ ఇస్ కర్స్డ్ విత్ నాలెడ్జ్ అని ఐరన్ మ్యాన్ గాని అవెంజర్స్ అండ్ ఇన్ఫినిటీ వార్ లో అంటాడు. సో దట్ లైన్ హ్యాస్ ఎ వెరీ డీప్ మీనింగ్ అసలు. యా, గ్రేట్ ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. ద లాస్ట్ సప్పర్ అందరూ మోనాలిసా మోనాలిసా అంటారు. మోనాలిసా పెద్ద పంచేం అనిపించదు. నాకైతే ద లాస్ట్ సప్పర్ నచ్చుతుంది బాగా. జీసస్ క్రైస్ట్ ఇట్లా గోడ పైన వేసాడు అండ్ ఓకే, ఆర్ట్ చంపేసావు, బాగుంది, కూల్. నెక్స్ట్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ లో హీ ఇన్వెంటెడ్ ఫీల్డ్స్, ఫాదర్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అసలు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనేది కాన్సెప్టే లేనప్పుడు హెలికాప్టర్ డిజైన్ చేశాడు అనమాట సార్. పారాషూట్ డిజైన్ చేశాడు. మొన్న రీసెంట్ గా 2012 లోనే ఎప్పుడో డావిన్సీ డిజైన్ చేసిన పారాషూట్ ని ఒకడు ప్రాక్టికల్ గా వేసి ట్రయల్స్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ స్మూతర్ దెన్ ద పారాషూట్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ అని చెప్పేసి ఎవడైతే గ్లైడ్ చేశాడో వాడు చెప్పాడు అనమాట. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకున్నాడు. నెక్స్ట్ ఏమో మొన్న ఒక పాడ్ లో చెప్పే కదా, వార్ కోసం వీడు ఉన్న రాజ్యంలో ఒకడు వస్తే హౌ హీ డామినేటెడ్ దెమ్ బై షోయింగ్ సమ్ వెపన్స్ అని చెప్పేసి ట్రిపుల్ బ్యారెల్ గన్ ఇవన్నీ కనిపెట్టడం, వెపనరీ దాంట్లో హీఈస్ ఎక్స్పర్టీస్, ఫిజిక్స్ వీటన్నిటిలో. సరే ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. తర్వాత మెడిసిన్. ఆ రోజుల్లో మొత్తం అంత రిలీజియస్ గా ఉండే వాళ్ళు అంత బాడీని ఇట్లా అంతా ప్యాక్ చేసి అంత సరిగ్గా చేస్తే ఆఫ్టర్ లైఫ్ అనే వచ్చే టైంలో ఈయన సీక్రెట్ గా బాడీలను తెచ్చుకొని వాళ్ళ ఇంటి అండర్ గ్రౌండ్ లో బాడీలను డిసెక్ట్ చేసి చెప్పా కదా, వీళ్ళందరికి ఎమోషన్స్ ఈ రిలీజియస్ ఫీలింగ్స్ ఉండవని బాడీని డిసెక్ట్ చేసి అసలు బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, జాయింట్స్ ఎట్లా వర్క్ అవుతాయి, మజిల్ గ్రూప్స్ ఏంటి అవన్నీ రాసుకొని అవన్నీ ఉండి హిస్టరీలోనే ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసింది డావిన్సీ అంట. అలా రాజుకో ఎవడికో లేకపోతే జనాల్లో ఎవడికో దెబ్బ తగిలి బాగా బ్లీడ్ అవుతుంటే మేక పేగులు తీసుకొని వాటి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి బ్లడ్ ఎక్కించడము అంటే చేశాడట. లక్కీలీ ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్ అవడం వల్ల దే సర్వైవ్డ్. కానీ ఐ డోంట్ నో వెదర్ హీ నోస్ దేర్ వుడ్ బి బ్లడ్ గ్రూప్స్ అండ్ ఆల్. బట్ మేక పేగులతోటి ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసింది డావిన్సీ. సో ఆర్టిస్ట్, ఇంజనీరు, మెడిసిన్ ఏంటి ఇంత నాలెడ్జ్ పెట్టుకోవడము. నేను నేను ఒకవేళ వెళ్ళి నేను మాట్లాడాలి అని అనుకుంటే నాకు వీళ్ళందరూ ఏమనిపిస్తారు, నేను చూస్ చేసుకున్న వాళ్ళందరూ దే ఆర్ లైక్ ఫోర్స్ ఆఫ్ నేచర్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. యునో వాళ్ళు వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు అనమాట. దే ఆర్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ యూ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే ఒక భయం, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎట్లా సేమ్ నాకు సముద్రాన్ని చూస్తే ఎట్లా ఉంటుందో, సముద్రం అంటే నాకు చాలా ఇష్టం కానీ సముద్రంలోకి దిగాలంటే నాకు చాలా భయం. మోర్ లైక్ లైక్ ఎ ఫీలింగ్ ఆఫ్ గాడ్. నేను ఇట్లానే దేవుడు అంటే ఇష్టం లేదు నేను చెప్పలేను కానీ గర్భగుడిలో నువ్వు ఒక్కడివే ఉండరా అంటే నాకైతే ఫుల్ భయం వేస్తుంది దేవుడిదైనా కానీ. శ్మశానానికి వెళ్ళరా అంటే కూడా ఏదో ధైర్యం చేసి దేవుడు ఉండాలి అని అనుకోవచ్చు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే డూడ్ ఐ కాంట్ అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లనే ఫోర్స్ ఆఫ్ నేచర్స్ లాగా వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలు నేను ఏం మాట్లాడగలుగుతాను వీడితో మాట్లాడేటప్పుడు, ఈ అమ్మాయి వీడే ఇంత ఒలగాడు వచ్చింది ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతారా, అసలు నేను ఏ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి నేనే అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి డాన్స్ దగ్గరికి వెళ్ళి నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ సార్ అని అంటే ఎట్లుంటదిరా, ఇదారా నువ్వు మాట్లాడాలనుకుంటున్నది అన్నట్టు అనిపిస్తుంది ఫూలిష్ గా. సో ఆ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ని ఐ జస్ట్ లిజన్. మీరు ఏదైనా మాట్లాడండి సార్ నేను వింటా, నేనేం అడగను, మీరు ఐ జస్ట్ లిజన్ మ్యాన్, మీరు మాట్లాడండి నేను వింటా అన్నట్టు ఉంటా. సో డావిన్సీ, ఈ చాణక్య, ఇలాన్ మస్క్ మాత్రం కాదులే కానీ ఇంటిమిడేటింగ్ అనిపించాడు. ఎందుకంటే హీస్ మోర్ లైక్ మోడర్న్ సావేజ్ అండ్ తడబడుతూ అన్నట్టు ఉంటారు కదా. ఇంకా వీళ్ళిద్దరు అయితే మ్యాన్ ఓ మ్యాన్. ఆ యా బాగుంటది కానీ బతకడం కష్టం వాళ్ళలాగా నాలెడ్జ్ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకెవరైనా ఉన్నారా? జాక్ ద రిప్పర్. మీరు చెప్పేది నేను హిస్టరీలో చిన్నప్పుడు చదివిన అన్ని మీరు ఇప్పుడు మన పేజెస్ తిప్పుతున్నట్టు ఉంది. అంతమంది ఓల్డ్ రియల్ హిస్టరీ నేమ్స్ చెప్తుంటే. జాక్ ద రిప్పర్ హిస్టరీ మనకి బుక్స్ లో ఉండే నా జాక్ ద రిప్పర్ లేదు ఆ ఉండదు పేర్లు అది. ఆబ్వియస్లీ ఉండదు. యా మ్యాన్, ఏదో జెస్సీ అడిగిన సింకేతున్నాయి. జాక్ ద రిప్పర్ నేను చదివా కొంచెం, హూ ఇస్ దిస్ గై అని చెప్పేసి చదువుతుంటేనే భయం వేసింది నాకు. బేసికలీ జాక్ ద రిప్పర్ అంటే హీఈస్ సీరియల్ కిల్లర్. సీరియల్ కిల్లర్. సీరియల్ కిల్లర్. నువ్వు శృతి దొంగ దగ్గర ఆగిపోయింది, మావాడు సీరియల్ కిల్లర్ దాకా వెళ్ళిపోయాడు. లైక్ బాబు ఒక ట్రెండ్ సెట్ చేశాడు అనమాట. లైక్ 1888 లో లండన్ లో అనమాట. యా లైక్ ఒక 5 మంది లేడీస్ ని చంపారు, అందరూ ప్రాస్టిట్యూట్స్ అనమాట.
లైక్ ఇన్ బిట్వీన్ ఆగస్ట్ టు నవంబర్ ఆఫ్ ద ఇయర్ 1888లో 5 మర్డర్స్ చేశాడు. లైక్ అందరినీ పీక కోసేసి లైక్ బాడీని కట్ చేసి అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళకి లైక్ వాళ్ళ లైక్ ఒకసారి కిడ్నీ కొంచెం కట్ చేసి పోలీస్ వాళ్ళకి స్విగ్గీ చేశాడు ఒకసారి. సో అలాంటివి అనమాట. సో అంటే హీస్ దట్ మనకిప్పుడు మోడర్న్ సినిమాలో విలన్ సైకాటిక్ గా చూపించడానికి ఎట్లయితే చూపిస్తున్నాడో వాడు 1800s లో వేసాడు. వీడే ఇన్స్పిరేషన్ వీటన్నిటికి. అంటే ఇట్లా లైక్ టాంట్ చేయడం, మీరు నన్ను పట్టుకోలేరు అని చెప్పేసి ఒక అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయికి సంబంధించిన ఒక బాడీ పార్ట్ ని పోలీసులకి కనిపించేటట్టు పెట్టడం, వీలైతే పట్టుకుంటా అనే ఒక ఛాలెంజ్ లాగా పెట్టడం. ఆబ్వియస్లీ వాళ్ళు పట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఒకడిని అయితే చంపేశారు. ఆడే జాక్ ద రిప్పర్ అని చెప్పేసి వీళ్ళే కన్ఫర్మ్ చేసుకున్నారు. అది ప్రూవ్ కాలేదు. సో పోలీసు ఎప్పటికీ పట్టుకోలేకపోయారు అండి. వాడి ఐడెంటిటీ తెలియదు. ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసు వాళ్ళు రిజైన్ చేశారు తప్ప వాడి ఐడెంటిటీ ఇప్పటికీ తెలియదు. బట్ అందరూ వాడి తర్వాత ఎంతో మంది వచ్చారు. లైక్ ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ అంతకంటే ఎక్కువ హండ్రెడ్స్ లో చంపేసి, బట్ స్టిల్ ఇప్పటికీ ఒక సైకో కిల్లర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది జాక్ ద రిప్పర్. లైక్ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ వచ్చాయి అతని మీద. స్టిల్ వీ డోంట్ నో హూ హీ. ఎన్నో కన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి, వీళ్ళు ఎందుకు చేశాడు లైక్ అవన్నీ. బట్ స్టిల్ డోంట్ నో హూ హీ ఈస్. అండ్ సో అతనితో కూర్చొని బాబుకి ఒక పెగ్గు పోసి నీ బాధేడు బామ్మర్ది అని అడగాలి. ఏంటి ఎందుకు చేసావు అసలు ఇదంతా? అసలు ఆడిది ఆ రూమ్ లో ఉన్నాడంటే నేను భయం వేస్తుంది కదరా. విల్ డూ వన్ థింగ్, జైల్లో పడేసి బాబుకు పెగ్గిచ్చి మనం ఇటు లైక్ ఈ మూవీ ఉంటుంది సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ లో వాడిని ఇది చేస్తారు కదా, వాడి పేరేంటి, సో హానిబల్ లెక్టర్ ని లోపల కూర్చోబెట్టి ఇక్కడ తను లైక్ ఎఫ్బిఐ ఆఫీసర్ ఇంటరాగేట్ చేస్తారు కదా, వీ కెన్ డూ దట్. ఆడుకో అక్కడ పెగ్గిచ్చేసి. కానీ ఆ అమ్మాయి కూడా వాడితో మాట్లాడడానికి చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటది. నో హీ వెన్ హీ నరేట్స్ వాట్ హీ కెన్ డూ అండ్ వాట్ హీ వుడ్ డూ. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ యాక్చువల్లీ, చాలా బాగుంటది. యు గైస్ హావెంట్ వాచ్డ్ ఇట్, గో వాచ్ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ ఫర్ ఓన్లీ బ్రేవ్. కొంతమందితోటి మీటింగ్ కూడా భయంకరంగానే ఉంటది. ఈవెన్ దో దే వోంట్ డూ ఎనీ హార్మ్, జస్ట్ దే లీవ్ ఏ పర్మనెంట్ మార్క్ ఆన్ యూ. లైక్ జాక్ ద రిప్పర్ గారితో మాట్లాడితే ఐ కుడ్ జస్ట్ ఇమాజిన్, అంటే వాడు చేసిన పనిని వాడు వ్యాలిడేట్ చేసుకుంటూ వాడు చెప్పే మాటలు వినాలి అని అనుకుంటే ఒకానొక పాయింట్ లో మనకు కూడా అది కూడా పాయింటే కదా అని అనిపిస్తే మనం కూడా వాడిలాగే ఆలోచిస్తున్నామా అనే భయం వేస్తే, సో అట్లాంటివి చాలా రిస్క్ ఉంటాయి చాలా. అండ్ వాట్ ఎల్స్ యూ గాట్, శృతి? So I want to meet a fictional character, Santa Claus. What do you want to talk? వెళ్ళి తాత నాకేం తెచ్చావంటావా లేకపోతే It's not always about gifts, but there should be a good motive behind it. I wanted to know more about it. క్రిస్మస్ అంటే అది వన్ ఆఫ్ ద ఒక ఫెస్టివల్ అని నేనే, అంటే జీసస్ ఉంటారు వాళ్ళకి ప్రే చేస్తారని తెలియదు. నేనే కార్డ్బోర్డ్ మీద ఒక శాంటా క్లాస్ని డ్రా చేసి క్రాఫ్ట్ చేసి ఒక ఫోటో పెట్టి క్యాండిల్స్ వెలిగించి లైట్ ఆఫ్ చేసి కేక్ కట్ చేశాను. ఐ థాట్ దట్స్ హౌ క్రిస్మస్ ఇస్ సెలబ్రేటెడ్. చైల్డిష్ ఉండేదాన్ని. సో హ్యాడ్ దిస్ ఎందుకు యా అంటే అది తెలుసుకోవడం వల్ల నాకేం ఇట్స్ జస్ట్ దట్ ఐ హ్యాడ్ దోస్ ఫీలింగ్స్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ వాంటెడ్ టు క్లియర్. ఫిక్షనల్ క్యారెక్టర్స్ లోకి వెళ్తే అసలు నా ఇక లిస్ట్ కోళ్ళల్లోకి వెళ్ళిపోతుంది నాకైతే. క్యారెక్టర్స్ ఫ్రమ్ పొట్టోడు ఉంటాడు ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో, టిరియన్ లానిస్టర్. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలేదు బట్ నేను జస్ట్ ఆడిది ఒక సీన్ చూసా, నాకు చాలా నచ్చింది ఆ సీన్. అంటే కోర్టులో అందరినీ నాకు ఛాన్స్ ఉంటే మీ అందరినీ చంపాలని ఉంది అని చెప్పేసి అందరికి చెప్తా ఉంటాడు అనమాట. ఇట్స్ వాజ్ వెరీ ఇంటెన్స్ అనిపించింది నాకు, బాగా చేశాడు అనిపించింది. సో సిరీస్ లో యా నా నెక్స్ట్ నాకు వచ్చేసి నికోలా టెస్లా. ఈజ్ మోడర్న్ టైమ్ డావిన్సీ అని చెప్పొచ్చు. ఈజ్ ఆల్సో ద సేమ్ గై, బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హిస్ ఇన్వెన్షన్స్ అండ్ ఆల్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు మీట్ హిమ్ ఐ వుడ్ ఆస్క్, 84 years కి ఒంటరిగా పెళ్ళాం పిల్లలు ఫ్యామిలీ ఏం లేకుండా ఆయన చివరి దశలో ఆయనకి ఉన్న కంపానియన్ జస్ట్ ఒక బర్డ్ అంట. ఆ బర్డ్ అమితంగా ప్రేమించేటంట లైక్ ఎ పెట్. సో ఇఫ్ ఐ వాంట్ టు మీట్ హిమ్ ఐ వుడ్ ఆస్క్ హిమ్, ఈజ్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? అందరూ ఇట్లా అంటారు ఏమో అంత అన్నీ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, పని అన్నీ ఉండొద్దు అని చెప్పేసి. మీరు పర్సనల్ గా అనుభవించారు కాబట్టి ఆ ఒంటరితనం భయంకరంగా ఉండేనా లేకపోతే మీరు ఎంజాయ్ చేశారా? అసలు ఎలా జరిగింది ఏంటి? అండ్ లైఫ్ వాజంట్ ఈజీ ఫర్ హిమ్ టు,
ఐ థింక్ నాలెడ్జ్ ఉండే ఏదోకి లైఫ్ ఈజీగా ఉండదు దరిద్రం కొద్దీ. అంటే మొత్తం అట్లా తయారైందిలే ప్రపంచం గానీ, హీ ఈజ్ ఆల్సో ఎవరికైనా ఎవరన్నా తెలవకపోతే టెస్లా మనం ఇప్పుడు ఎంజాయ్ చేసే మాక్సిమం టెక్నాలజీస్ అన్నిటికీ ఫస్ట్ పేరెంటింగ్ చేసింది ఆయనే. ఈజ్ ద వైర్లెస్ టెక్నాలజీ అంతా స్టార్ట్ చేసింది ఆయనే. అండ్ ఇప్పుడు ఇల్లు ఆఫీస్లలో వాడే ఏసీ కరెంట్స్ అన్నిటిని చేసింది ఆయనే. అండ్ హీ వర్క్డ్ అండర్ ఎడిసన్. ఐ హేట్ ఎడిసన్ మ్యాన్. హేట్ ఈస్ అ బిగ్ వర్డ్, స్ట్రాంగ్ వర్డ్ అంటారు కానీ ఐ హేట్ ఎడిసన్. ఎందుకంటే ఈజ్ మోర్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. ఈజ్ నాట్ లైక్ ఎ సైంటిస్ట్. ఏంటంటే ఇప్పుడు నా కింద నేను నలుగురు సైంటిస్ట్‌లని హైర్ చేసుకొని వాళ్ళకి ఫండింగ్ ఇచ్చాననుకో, ఆబ్వియస్లీ ఫండింగ్ నాది కాబట్టి నా పేరు ఉంటది అందులో. ఫ్రమ్ ఏజే లాబొరేటరీస్ కమ్స్ ద బల్బ్ అని చెప్పేసి నా పేరు చరిత్రలోకెళ్ళిపోతది. కానీ హూ వర్క్డ్ అండర్ హిమ్ దే విల్ రిమైన్ అండర్ కామ్‌నెస్ కదా! సో, టెస్లా కేమ్ అప్ విత్ మనం ఇట్లా ఆల్టర్‌నేటింగ్ కరెంట్ వాడితే ఇట్ వుడ్ బి బెటర్ అది ఇది అని చెప్పేసి అంటే అప్పటికి ఎడిసన్ ఆయనకి పవర్ ప్లాంట్స్, ఈ ఎలక్ట్రిసిటీ దానిపైన చాలా కమాండ్ ఉండేది. ఒకవేళ మనం ఇట్లా కన్వర్ట్ చేయాల్సొస్తే మొత్తం నష్టపోతాము అని చెప్పేసి ఎడిసన్ బాట్ ఎన్ ఎలిఫెంట్ అది యూట్యూబ్‌లో వీడియో ఉంది. ఎలిఫెంట్‌ని తెచ్చి టెస్లా చెప్తున్న ఆల్టర్‌నేటింగ్ కరెంట్ వాడితే ఏమైతదో చూడండి అని ఎలక్ట్రిక్యూట్ చేసాడు దాన్ని కెమెరాలోనే. అది చచ్చిపోతది ఎలిఫెంట్. సో, కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా వాడుతుంది టెస్లా చెప్పిందే. అండ్ హీ హాస్ దిస్ వెరీ విజనరీ ఐడియాస్. ప్రపంచం అంతా వైర్‌లెస్ ఎలక్ట్రిసిటీ పెట్టాలి. ఎలక్ట్రిసిటీ మొత్తం ఫ్రీ అయిపోవాలి అని చెప్పేసి ఒక కంపెనీ ఒక బిజినెస్ మ్యాన్ ఆయనకి ఇన్వెస్ట్ చేస్తే హీ స్టార్టెడ్ టు బిల్డ్ టవర్స్ సర్టెన్ పాయింట్స్ అరౌండ్ ద ప్లానెట్. సో, దే అదొక నెట్వర్క్ లాగా ఫార్మ్ అయ్యి మొత్తం ప్రపంచం అంతా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉంటది అని చెప్పేసి స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళందరూ అమ్మో! 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 ఇట్లాంటివి వస్తే మనం నష్టపోతాం అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేశారు ఆడి ముందే. అండ్ ఇప్పుడు ఆయన చనిపోగానే అమెరికన్ గవర్నమెంట్ వచ్చి ఆయన అన్ని సైంటిఫిక్ రిసర్చ్ అంతా తీసుకొని క్లాసిఫై చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు. హౌ ఫాస్ట్ ఫార్వర్డ్ హీ వాస్ అండ్ బయటికి చెప్పుకోడు. అండ్ ద వెరీ కాంట్రాస్ట్‌లో ఇలాన్ మస్క్ గాడు వాడి పేటెంట్స్ అన్ని ఓపెన్‌గా పెడతాడంట. మీరు కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. కాకపోతే మేము ట్రై చేసే రేంజ్‌లో లేవు కదా సార్ అన్నట్టు ఉండే అనమాట. అంటే మీకు కావాలనుకుంటే మీరు మార్స్ పైకి వెళ్ళొచ్చు అని పేటెంట్ ఓపెన్‌గా పెట్టి టెక్నాలజీ పెట్టినా గాని ఎవడెళ్తాడురా. సో, సో ఐ వాంట్ టు మీట్ టెస్లా యాస్ ఎ ఫ్యాన్ బాయ్. యాస్ ఎ ఫ్యాన్ బాయ్ ఐ అంటే ఆయన ఇట్లా లెజెండ్ సేస్ దట్ హి డజంట్ స్లీప్ ఎట్ ఆల్. హి ఈస్ ఆల్వేస్ వర్కింగ్ అండ్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ వెళ్తూ ఉంటదంట. 2 అవర్స్ గూడా పడుకునేటోడు గాదు అని జెప్పేసి వింటూ ఉండేటోళ్ళం. బట్ అది ఎంతవరకు నిజమో తెలవదు గానీ. సో, యాహ్! టెస్లాని మీట్ అవుతా. దీస్ ఆర్ ఆల్ ద నేను జూసుకుంటున్న వాళ్ళందరిని జూస్తే దే ఆర్ ఆల్ అండర్ డాగ్స్ అని అర్థమైంది నాకు. ఏందంటే దే స్టార్టెడ్ ఆఫ్ విత్ నథింగ్ అండ్ దే ఎండెడ్ అప్ బీయింగ్ ద డామినేటింగ్ పవర్ ఇన్ దేర్ ఫీల్డ్స్. సో, నాకట్లాంటి క్యారెక్టర్స్ నచ్చుతారేమో అని జెప్పేసి నేను ఇవి రాసుకుంటున్నప్పుడు నాకు అర్థమైందనమాట. దీస్ ఆర్ ఆల్ ద గుడ్ గైస్ హూమ్ ఐ వాంట్ టు మీట్. అండ్ నాకు ఫీల్డ్‌కి ఒకళ్ళున్నారు. సినిమా ఫీల్డ్‌లో అయితే వీళ్ళని గలవాలి, పొలిటికల్ ఫీల్డ్‌లో అయితే వీళ్ళని గలవాలి అని జెప్పేసి అట్లా మొత్తం లిస్ట్‌లో చాలా పేర్లే ఉన్నాయి. వన్ క్వెషన్ అజయ్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన నేమ్స్ వీళ్ళందరివి యూ జస్ట్ వాంట్ టు ఆస్క్ దెమ్ క్వెషన్స్ ఆర్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్‌ని నీ రియల్ లైఫ్‌లో నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటూ నువ్వు అడుగుతున్నావా? యూ జస్ట్ వాంటెడ్ టు నో క్యాజువల్ టాకా? లేకపోతే ఆ చెప్పిన ఆన్సర్స్ నీ లైఫ్‌లో ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఐ థింక్ ఏంటంటే చెప్పిన ఆన్సర్ ఎంత నేను ఇప్పటివరకు ఉన్న నా ఎక్స్‌పీరియన్స్‌ల ప్రకారం నేను దెలుసుకుందేంటంటే చెప్పిన ఆన్సర్‌లో ఎంత ఇంపాక్ట్ ఉన్నా గాని నాకు అవసరం ఉన్నప్పుడే వాడుకుంటా నేను. యూ నో? అంటే ఇప్పుడు చాలా ఈజీగా జెప్పేదేంటంటే అమ్మాయిలతో తిరగడం తప్పు. నో వి ఆర్ ఫ్రమ్ ఏ కంట్రీ వేర్ లా డ్రామా కేమ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. కానీ ఏంటి కన్సెంట్ ఉన్నప్పుడు యూ కెన్ బీ విత్ ఎనీవన్ విత్ ఎనీ నంబర్ ఆఫ్ వుమెన్ యూ వాంట్ అన్నట్టు ఒకడు నాకు ఫిలాసఫీ చెప్పాడనుకో. నేను చేయలేదు కాబట్టి డూడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అసలు మనది ఏంటి? మనం ఏంటి? అని విలువలు మాట్లాడుతా నేను ఉంటా. లేదు రేపు తర్వాత అందరూ 10 మంది అమ్మాయిలొచ్చి నా పైన పడిపోయారనుకో, ఏంటి కన్సెంట్ ఏంటి? ఇట్లా ఉండడం కరెక్టే కదా! అని చెప్పేసి ఆడి ఫిలాసఫీ నేను అప్పుడు తీసుకుంటా. నా అవసరానికి బట్టి నాకు కావాల్సిన ఫిలాసఫీస్ తీసుకుంటా. దట్స్ ద థింగ్ విత్ ద ఫిలాసఫీ రైట్? ఎవ్రి విన్నర్ హాస్ ఎ ఫిలాసఫీ. ఎవ్రి లూజర్ హాస్ ఎ ఫిలాసఫీ. నువ్వు నీ సిట్యుయేషన్‌కి తగినట్టు తీసుకుంటావు. యూ హావ్ ఎ గోల్ శృతి. యూ నో? బట్ యూ కాంట్ డూ ఇట్ ఫర్ ఎనీ రీజన్. అప్పుడు నువ్వు చెప్పుకునే దానికి కూడా ఫిలాసఫీస్ ఉంటాయి. యూ నో? వి నీడ్ టు లివ్ టు ఫైట్ అనదర్ డే. కాంప్రమైజింగ్ ఈస్ నాట్ లూజింగ్ అని ఇట్లాంటివి కూడా చెప్పుకోవచ్చు నువ్వు. కానీ నేను
నా ఫిలాసఫీస్ అట్లాంటివి కాదు. ఎందుకంటే నేను అడ్మైర్ చేసే వాళ్ళందరూ దే హ్యాడ్ నథింగ్ అండ్ దే వేర్ రిస్కింగ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్. నా ఫిలాసఫీస్ వాళ్ళతోటి జెల్ అవుతాయి. సో నువ్వు తప్పు కాదు. నేను వాళ్ళకి కనెక్ట్ అవుతా అని చెప్పేసి అలా. నాకు కావాల్సినవి తీసుకుంటా, వాళ్ళతోటి మాట్లాడడము అంతే. ఐ జస్ట్ వాంట్ టు మీట్ అండ్ టాక్ టు దెమ్ అండ్ ఇఫ్ ఐ గెట్ ఎనీ ఫిలాసఫీస్ ఫ్రమ్ దెమ్ ఐ వుడ్ యూజ్ దెమ్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ అని చెప్తున్నా అంతే. ఫర్ సపోజ్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్‌ని వుడ్ యూ క్వెషన్ బ్యాక్ దెమ్? నో వే. హ్మ్. అస్సలు ఐ థింక్ ఐ హావ్ నో వన్ టు క్వెషన్ బ్యాక్. అసలు ఇట్లా ఏంటంటే లెంపలేసుకోరా నువ్వు అన్నట్టు. అంటే నేను బేసిక్‌గా నేను వాళ్ళని అట్లా చూస్తున్నా కదా! ఐ థింక్ ఐ వోంట్ ఏబుల్ టు క్వెషన్ దెమ్ అనమాట అన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా నాకు ఈ భయం కూడా ఉంది. ఏందో తెలుసా? యూ గో మీట్ దెమ్, వాళ్ళు నిన్ను డిసప్పాయింట్ చేస్తారేమో అనే భయం కూడా ఉంది నాకు. అంటే యూ థింక్ ఆఫ్ యాహ్! సో మచ్ ఫ్రమ్ దెమ్ అండ్ వెన్ యూ గో టు దెమ్ అండ్ దే ఆర్ లైక్ నాలెడ్జ్‌కి అండ్ బిహేవియర్‌కి తేడా లేదు. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మొజార్ట్ ఉన్నాడు కదా! ఎవరినైనా గాని రెహమాన్‌ని మొజార్ట్ ఆఫ్ మెడ్రాస్ అంటారు. మొజార్ట్ ఈస్ ద గై. ఈస్ దట్ మొత్తం అంతా అసలు మార్చేసాడు. ద వే మ్యూజిక్ అది ఇది ఆర్కెస్ట్రా అని చెప్పేసి నేను మూవీస్ కూడా చూసా. బట్ ఇన్ రియల్ లైఫ్ హి ఈస్ కంప్లీట్ యాస్ అంట. అంటే వాడు ఏవైతే మ్యూజిక్ చేసాడో, ఓహ్! మంచి మంచి మ్యూజిక్ చేసాడు. వాటికి టైటిల్స్ కూడా బూతు పేర్లు పెడతా ఉంటాడనమాట. ఆహ్, 'స్టిక్ దిస్ ఇన్ యూర్ యాస్‌హోల్' అని చెప్పేసి ఓ మ్యూజిక్. కానీ ఆ మ్యూజిక్ అయితే చాలా బావుంటది. దాంట్లో లిరిక్స్ కూడా ఇలా ఇలాంటివే బూతులే రాసుంటాయి. ఆళ్ళందరూ బూతులు కూడా పాటలాగా పాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఉంటాయి యూట్యూబ్‌లో చూడు. ఆహ్, త పిల్లలు పాడుతున్నారు ఈ పాటలు. కాకపోతే వాటికి అప్పుడుండే లాంగ్వేజ్, ఇప్పుడుండే లాంగ్వేజ్ కంప్లీట్‌లీ వేరు కదా! కానీ హి మైట్ బి ఎ జీనియస్ బట్ హి ఈస్ ఎన్ యాస్. సో, యో అట్లాంటివి ఉంటాయి గాబట్టి ఐ డోంట్ నో. నేను డిసప్పాయింట్ అయితానేమో అనే భయం గూడా ఉంది వీళ్ళందరిని కలిసాక. అజయ్ గాడు అనే తుకడా గాని నేనిప్పుడు ఇంప్రెస్ జేయాలా అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు గానీ, బట్ నేను వాళ్ళని అడ్మైర్ చేస్తున్నా గదా! ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ అన్నట్టు నా ఫీలింగ్ నాదనమాట. అలా. జెస్సీ, నువ్వు ఒక సీరియల్ కిల్లర్‌తో మాట్లాడాలనుకున్నప్పుడు, అంటే దాని తర్వాత ఆహ్, ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాను, లేదంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ నా మీద ఏమన్నా ఉంటాయన్న థాట్ నీకేం రాలేదా? యాక్చువల్ ఐ నైస్ మీన్ క్వెషన్ దిస్ ఇస్ అది. ఆల్ మనం అనుకున్నదంతా ఇది నై జరగదు. బట్ న నైస్ క్వెషన్ యాక్చువల్లీ. యాక్చువల్లీ ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన క్వెషన్ అది. నన్ను కన్విన్స్ చేయగలిగితే ఓకే. అగో అంటే నేను జాగ్రత్తగుండు కన్విన్స్ చేస్తే జెస్సీ. వుడ్ యూ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ హిమ్? అంటే ఒక ఎవ్రీ కిల్లర్‌కి ఒక రీజన్ ఉంటది. ఆర్ దే హావ్ దేర్ ఓన్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. హావ్ యూ మనకు యాహ్! అంటే హావ్ యూ హౌ డు యూ కన్సిడర్ హిమ్? డు యూ కన్సిడర్ హిమ్ యాస్ ఎ గుడ్ గై ఆర్ ఎ బ్యాడ్ గై? వాడు చెప్పింది వింటా. అంటే లైక్ నీ ఓకే. ఇనిషియల్ ఫీలింగ్ ఏంటి? చెప్పిన తర్వాత నీ ఒపీనియన్ మారొచ్చు. సో, హౌ డు యూ కన్సిడర్ నౌ బిఫోర్ టాకింగ్ టు హిమ్? డు యూ టేక్ హిమ్ యాస్ ఎ గుడ్ గై ఆర్ ఎ బ్యాడ్ గై? న్యూట్రల్. వెళ్తా. అంటే లైక్ వీడు ఎందుకో ఆ పని చేశాడు. ఐ డోంట్ నో ద రీజన్స్. ఐ వాంట్ టు నో ద రీజన్స్. నా జడ్జింగ్ ఏదో నేను చేసుకుంటా తర్వాత. లైక్ బట్ అంటే కన్విన్స్ చేయగలిగితే లైక్ మేబీ సమ్‌వన్ అంటే బయటకొచ్చినప్పుడు ఐ మైట్ బి సమ్‌వన్ ఎల్స్. నా లోపల కొన్ని చేంజెస్ రావచ్చు మేబీ కన్విన్స్ చేయగలిగితే. ఇట్స్ నాట్ అంటే లైక్ మేబీ ఐఎమ్ నాట్ లైక్ నేను మారను. వాళ్ళెవరు నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు అని అయితే చెప్పలేను. మేబీ దే కెన్ ఇన్‌ఫ్లుయెన్స్. ఏంటంటే సినిమాలు చూసినప్పుడు కొన్ని ఇంపాక్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'అర్జున్ రెడ్డి' చూడంగానే ప్రతి ఒక్కడు 'అర్జున్ రెడ్డి' లాగా బట్ యూ కాంట్ బి 'అర్జున్ రెడ్డి' అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు. ఓ 2 డేస్ అవ్వంగానే నీ అవకాశం ఏంది అనేది తెలిసిపోతది. ఫ్రెండ్స్ వచ్చేసి నిన్ను తిట్టడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నీ మీద పడ్డం. నువ్వు వాళ్ళు చెప్పినంత మాత్రం ఇన్‌ఫ్లూయెన్స్ అయితే సరిపోదు. వాళ్ళ షూస్‌లో కూడా ఉండాలి నువ్వు. ఆ సిట్యుయేషన్స్ నువ్వు కూడా ఫేస్ చేయాలి. అండ్ నేను ఈ నా ప్రకారం ఏందంటే వాడికి ఎంత పెద్ద రీజన్ ఉన్నా కూడా వాడు చేసిందయితే తప్పే. ఇప్పుడు నువ్వు క్షమాపణలు అడిగి అనే అంత ఆ క్షమాపణ అడిగినా, లేకపోతే నీ వాలిడ్ రీజన్ ఉన్నా గూడా ఐ కాంట్ బీ విత్ యూ ఆన్ యువర్ సైడ్ బ్రో. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఉంటది. నేను చంపడం అనే లిస్ట్ పెట్టుకుంటే నాకిప్పుడు 10 మంది ఈజీ‌గొస్తారు. అంటే ఇలాంటి వాళ్ళతో బేసికల్లీ సీరియల్ కిల్లర్స్ లాంటి వాళ్ళతో దే ఆర్ ఏంటంటే మెంటల్లీ ఆహ్, డిస్టర్బ్డ్. అంటే వాళ్ళ బ్రెయిన్‌లో గూడా ఒక యాక్టివిటీ జరగడం ఆగిపోతదంట. ఫంక్షనాలిటీ బయోలాజికల్లీ. సో, సో అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు
ఇప్పుడు నువ్వు నికోలా టెస్లా గురించి మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఇన్స్పైర్ అయ్యి, అంటే అర్జున్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తున్నావు కదా, అలా చెప్తున్నా. లైక్ టెస్లా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నెక్స్ట్ వచ్చి ఏదో చేసేయాలని తపన పడి 2 days తర్వాత పోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. టైం పడుతుంది, కష్టం. బట్ ఒక్క జాక్ ద రిప్పర్, ఎనీ సైకో కిల్లర్ దగ్గర నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇంకోని చంపడం లేదా అలాంటి పనులు చేయడం చాలా ఈజీ. ఈ పక్కనే నైఫ్ ఉంటుంది, చంపడానికి మనిషి ఉంటాడు. లైక్ నువ్వు తర్వాత రిగ్రెట్ అవ్వచ్చు, బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్, లైక్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ సో, అంటే లైక్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాడ్ గైస్, నేను బ్యాడ్ గైస్లో వేసుకున్న లిస్ట్లో హిట్లర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ద నెక్స్ట్ గై హూ వుడ్ బి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా. అందరు పబ్లో ఎస్కోబార్ అంటారు కానీ పబ్లో డిస్కోలో ఎస్కోబార్ కాదు రావులేగా, ఇట్స్ పాబ్లో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నా కొలీగ్స్ స్పానిష్ కదా, వాళ్ళు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం ఇట్లా ఉంటుంది, పాబ్లో ఎస్కోబార్ గావిరియా అని. సో ఎస్కోబార్ నిన్న నా డైలాగ్ ఇది రాసుకున్నా, నాకు ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ అందులో ఉంటుంది, ఇమాజిన్ యు ఆర్ 28 years old, యూ కేమ్ ఫ్రమ్ ఎ పూర్ కంట్రీ అండ్ ఎ పూర్ ఫ్యామిలీ, and by the age of 28 you are the 9th richest man in the world. What would you do? You will make your dreams come true అని చెప్పేసి వాడు ఎట్లా, ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. కానీ సో 28 yearsకి వాడు 9th రిచెస్ట్ గై, కొకైన్ అంతా అమ్ముకుంటూ. అండ్ ఎక్కడో చదివాను, పాబ్లో ఎస్కోబార్ వాడే ఫస్ట్ నార్కో టెర్రరిజం ఇంట్రడ్యూస్ చేసింది వరల్డ్కి. అంటే ఈ డ్రగ్ డీలర్స్ కూడా టెర్రరిస్ట్లు అవ్వచ్చా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించలేదు ఎప్పుడు. ఎప్పుడైనా కానీ మనము ఈ ఎవడైనా క్రిమినల్ను లేకపోతే పెద్ద టెర్రరిస్ట్ ఎవడైతే పెద్ద ఉంటాడో, గ్యాంగ్స్టర్ ఎవడైతే ఉంటాడో, ఆడు మనల్ని ఎక్కడ అవుట్ స్మార్ట్ చేస్తాడో, వీడి జీనియస్ లెవెల్స్ ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ బేసిక్గా మనం ఎంత సిల్లీగా ఆలోచిస్తే వాళ్ళని అంత ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిండు. ఏంటంటే మీరంతా ఇంటికి దొంగ వస్తాడని చెప్పేసి పెరట్లో గోడ దగ్గర అంతా కాపలా పెడతారు, వాడు మెయిన్ డోర్ నుంచి వచ్చేస్తాడు. ముంబై దాంట్లో కూడా టెర్రరిస్ట్ అటాక్లు ఇక్కడ నుంచి వస్తాయి ఏంటి అని చూస్తుంటే వాళ్ళు చిన్న బోట్లో వచ్చేసారు. ముంబై తాజ్ అటాక్స్ అప్పుడు 9 మంది వచ్చి మొత్తం కంట్రీ షేక్ అయిపోయింది కదా. అట్లానే బిన్ లాడెన్ గాడు అసలు ఎవరికి ఫ్లైట్లు హైజాక్ చేసి ఇట్లా బిల్డింగ్ ని కూలగొట్టేయచ్చు అని చెప్పేసి ఎవడు ఆలోచించని కూడా ఆలోచించాడు, ఏంటంటే సిల్లీ అని చెప్పేసి అనిపిస్తుంది, పిల్లల ఆటలాగా. కానీ ఆడ చేసాడు. సో నువ్వు ఎంత అట్లాంటోడు ఎస్కోబార్ అన్నమాట. అంటే వాడి దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి, ఫ్లో ఇన్నే ఉంది కానీ అవుట్ లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? పెయింటింగ్స్ కొంటాడు, హార్సెస్ కొంటాడు, బిల్డింగులు కొంటాడు, ఐలాండ్లు కొనేస్తాడు, అయినా కానీ డబ్బులు ఫ్లో అవుతలేదు. డబ్బులన్నీ తీసుకెళ్ళి భూమిలో పాతేస్తూ పోతాడు. ఎవడొస్తాడు ఎవడెడతాడు, ఇప్పుడు లాండర్ చేయలేం కదా అని చెప్పేసి. అండ్ వాడి కూతురికి చలిగా ఉందని చెప్పేసి హీ టేక్స్ $2 million క్యాష్ తీసుకొని బాన్ ఫైర్లు వేస్తాడు చలి కాచుకోవడానికి. అంత క్యాష్ ఉండదు వాడి దగ్గర. వాడికి $2,000-3,000 జస్ట్ క్యాష్ని స్టాష్ చేయడానికే సరిపోయేదంట రబ్బర్ బ్యాండ్స్కి. ఎవ్రీ మంత్ అంత ఉండేది. అండ్ ఎవడైనా కానీ ఇప్పుడు ఎక్కడైనా కానీ సుప్రీం కోర్టులో నీకు అగేన్స్ట్గా సాక్ష్యాలు ఉన్నాయంటే ఏం చేస్తారా? ఏం చేస్తావు శృతి నువ్వు? నీకు అగేన్స్ట్గా సాక్ష్యాలు ఉన్నాయి, యూ నీడ్ టు గెట్ దెమ్, వాట్ డూ యూ డూ? అయిపోయినట్టు. ఇంకా సుప్రీం కోర్ట్ అంటే లైక్ సెక్యూరిటీ కూడా వాళ్ళకు అదే లెవెల్లో ఉంటుంది కదా, బిజినెస్. You try to bribe the security, get into the Supreme Court and manipulate that ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఈడేం చేశాడు? సుప్రీం కోర్ట్ని బ్లాస్ట్ చేశాడు. I had the similar thought. నెక్స్ట్ డే సుప్రీం కోర్ట్ లేదు. అంత సిల్లీగా వైల్డ్గా ఆలోచించడం ఎవడి వల్ల అవుతుంది? ఆ నార్కోస్లో ఇది డైలాగ్ ఉంటుంది, వాట్ వుడ్ యూ డూ? ఎవడన్నా సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలను మాయం చేయడానికి ఏదన్నా చేస్తాడు, కానీ డైరెక్ట్ సుప్రీంకోర్టుని మొత్తం తీసేసాడు. నువ్వు ముందు రోజు సుప్రీంకోర్టు ఉంది కంట్రీలో, నెక్స్ట్ డే సుప్రీంకోర్టు లేదు. అది పెద్ద సీనేం కాదు, నువ్వు అంతా ఫీల్ అవ్వక్కర్లేదు. నిన్ను దృష్టిలో పెట్టుకునే స్పాయిలర్స్ ఏమీ లేకుండా చెప్తున్నారు పగడ్బందీగా. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ స్టూపిడిటీ అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. ఐ థింక్ పాబ్లో ఎస్కోబార్ ఇస్ ద గై హూ డిఫైన్స్ ఇట్ అన్నమాట. హీ హాస్ దిస్ ప్రైవేట్ జూ
అంతా ఇక డబ్బులున్నాయి. అమ్మ ఎట్లా ఖర్చు పెట్టడానికి మార్గాలు ఎతుక్కోవాలి వాడు ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి. సో, ఇఫ్ ఐ హావ్ టు మీట్ హిమ్ ఆహ్, ఆహ్, అంటే వీడు కూడా సేమ్ అసలు రా రాగ్స్‌లో పుట్టి నైన్త్ రిచెస్ట్ గై ఇన్ ద వరల్డ్ ఇన్ కొకైన్. ఈడు అమెరికాని కెలుక్కోకపోయి ఉండుంటే బతికే ఉండేటోడేమో అనిపిస్తది. యూ డోంట్ మెస్ విత్ అమెరికా ఎట్ ఎనీ టైమ్ అండ్ హి గాట్ ఫక్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇంకోటి వాడు గవర్నమెంట్‌తో డీల్ జేయడం ఏంది టెర్రరిస్ట్ అయిపోయి, టెర్రరిస్ట్ అయ్యుండి వాడు నా జైలు నేనే పెట్టుకుంటా. నేనేమి అటాక్ జేయను. నా జైల్‌లో నేనుంటా అని జెప్పేసి ప్యాలెస్ కట్టుకుంటాడాడు. వాస్తవం అసలు వాడి స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. అయ్యా! వాట్ ద ఫక్ అసలు గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకుంది? అంటే వాడు లిటరల్లీ నేను లోపలే ఉంటాను అని జెప్పి నేను బయటికొస్తే ఇంకెక్కువ చేస్తానని జెప్పేసి గవర్నమెంట్‌కి ఆడు అసలు ఏంట్రా నీ థాట్స్ అని జెప్పేసి ఇట్లాంటివి సో వాడిని కలిసి నేను నిన్న ఇంకో డాక్యుమెంటరీ గూడా జూసా. ఒరిజినల్ టేప్స్ ఫోన్ కన్వర్జేషన్ మాట్లాడుతూ లాస్ట్ ఫోన్ కన్వర్జేషన్ వాళ్ళ కొడుకుతో మాట్లాడుతూ దొరికిపోయాడు సార్. సో, ఆ కన్వర్జేషన్ ఇనడం ఇయన్నీ దేవుడా! సో, ఐ వుడ్ మీట్ హిమ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ బట్ ఐ లైక్ ద వే యూ థింక్ బిగ్ అంటారు గదా! ఆ థింక్ బిగ్‌గా అమ్మ మొగుడులాగా ఆలోచించి నువ్వు దాన్ని కొట్టావు జూడు. ఐ అప్రిషియేట్ దట్ బట్ ఐ కాంట్ అప్రిషియేట్ ద వయలెన్స్ దట్ యూ డిడ్ అండ్ యూ డిజర్వ్ వాట్ యూ హావ్. కానీ యాహ్! వాడిని కలిస్తే లావిష్‌గా ఒకటి లైఫ్ ఎంజాయ్ చేయడం. అంటే ఇట్లా బిన్ లాడెన్ గాడు ఎంత టెర్రరిజం అయినా గాని ఆడొక కేవ్‌లో రాళ్ళ మధ్యలోనే ఉంటాడు. యూ నో యాహ్! వాడు ఈడిలాగా ఇంత ఓపెన్‌గా అమ్మాయిలు, ఫ్లైట్సు, డబ్బులు, పూలు ఎంత అసలు ట్రూ. ఎంజాయ్ చేయడం ఇట్స్ సంథింగ్ క్రేజీ గదా! సో యాహ్! ఇద్దరు అంటే లైక్ ఇద్దరు ఔట్ ఆఫ్ లా ఉన్నా కూడా లైక్ ఇద్దరు లైఫ్ స్టైల్స్ వేరే కంప్లీట్‌గా. యాహ్! ఇట్ ఈస్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇంకోళ్ళు ఎవరున్నారంటే 'చెంగిస్ ఖాన్'. యాహ్! నా లిస్ట్‌లో కూడా ఉన్నాడు. బట్ ఇప్పుడు చేసుకోలేదు. బట్ నా లిస్ట్‌లో అతను ఒకడు. అంటే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' జూసినప్పుడు ఇట్లా మొత్తం ఆర్మీ ఎనకాల ఒకడు ఇట్లా కూర్చొని కమాండ్ చేస్తున్నాడు అన్నట్టుంటే, చూస్తుంటేనే అట్లుంటే లిటరల్లీ ఒకడు రియల్ వరల్డ్‌లో వాడు నిజంగానే అట్లా ఉండేటోడు అంటే అసలు వాడి పవరు యాహ్! ఆహ్, 'గెంఘీస్ ఖాన్' వల్ల ఎర్త్‌కి చాలా హెల్ప్ అయిందంట. కార్బన్ ఫుట్. ఎందుకంటే వాడు యాహ్! అంతమందిని చంపాడంట. అంతమందిని చంపడం వల్ల అక్కడ జనారణ్యం లేక అక్కడ మొత్తం ఫారెస్ట్‌లన్నీ వచ్చేసి ఎర్త్‌కి బాగా మంచి జరిగిందంట. తెలుసా? అంతమందిని చంపాడు. ఐ థింక్ హి కిల్డ్ అరౌండ్ 40,000,000 యాహ్! యాహ్! 40,000,000 మందిని చంపాడు. అంటే యాస్ ఎ పార్ట్ ఆఫ్ వార్ అనుకో. అంటే వాడు గూడా ఆ పాడ్‌లో చెప్పినట్టు 'అప్‌గ్రేడ్' అనే పాడ్‌లో వాడు జస్ట్ బో అండ్ యారో కనుక్కోవడం వల్ల హి టుక్ హాల్ఫ్ ఆఫ్ ద వరల్డ్. దానికి ముందు ఇంకా బా బరిసెలు, రాళ్ళు, కర్రలు ఇట్లాంటివి ఉండేటోడు. ఈడు దూరం నుంచి అటాక్ చేసేటోడు. సో, హి వన్. సో, యాహ్! హుహు. యూ హావ్ ఎనీ అదర్ పర్సనాలిటీస్? యాహ్! అంటే అంటే బ్యాడ్ కాదు, గుడ్ కాదు. ఈ ఎడ్డీ అని ఒక 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 కేటగిరీ. లైక్ ఆ! ఐ వుడ్ లైక్ టు మీట్ మై యంగర్ సెల్ఫ్. ఒక 20s ఎర్లీ 20sలో అండ్ కూర్చోబెట్టాలి. ఎదురుగా కూర్చోబెట్టి లైక్ నాట్ డ్రింక్ టైప్ కాదు. డ్రింక్ టైపే బట్ అంటే దుబాయ్ సీను, ఈ మూవీస్ ఉంటాయి కదా, ఆనందం, అలాంటి మందు సీన్ అనమాట. ఓకే. కూర్చోబెట్టి కొట్టాలని అది. ఎందుకురా మాకు తెలిసిన జెస్సీ చాలా అమాయకుడు మంచోడైతే ఆ టైంలో. యూ డోంట్ నో మీ అంటావా? ఏమో. యూ వాంట్ మీట్ యువర్ యంగర్ సెల్ఫ్ అండ్ టెల్ హిమ్ వాట్? ఏం వాట కాదు. ఎందుకు ఎందుకు అలా చేసావు, ఎందుకు అలా ఓకే. ఉన్నావు, కైండ్ ఆఫ్ స్టఫ్. శృతి నువ్వు గూడా యంగర్ సెల్ఫ్‌ని కలుస్తా అన్నావు గదా! Yeah, but not in 20s. I want to meet myself somewhere around 13, 14, 15 ఆ ఏజ్ టైంలో. I wanted to కలిసి మేబీ గివ్ అంటే ఫ్యూచర్ టు పాస్ట్ నేనేమి అడ్వైజెస్ ఇవ్వలేను. అండ్ పాస్ట్ టు ఫ్యూచర్ కూడా అడ్వైజెస్ తీసుకోలేను. ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను ఆలోచించుకోలేను. అంటే నేనప్పుడు ఎందుకలా ఆలోచిస్తున్నానో, బిహేవ్ చేస్తున్నానో. బట్ వెన్ ఐ వాస్ రైట్ ఇన్ 13, 14 ఐ వాంటెడ్ టు నో వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ. నేనెలా ఆలోచిస్తున్నాను, ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకున్నాను. ఐ వాంటెడ్ టు నో మైసెల్ఫ్ మోర్ డీపర్. హ్మ్. ఓకే. ఇంకెవరైనా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారా? లేకపోతే డు యూ వాంట్ మీ టు కన్‌క్లూడ్? I have నాకు one ఎక్కువ like Gandhiji. I just one question Gandhiji. అంటే when
వరల్డ్ మొత్తం వైలెన్స్ ఇలా దానివల్ల వైలెన్స్ ద్వారానే మన ఫ్రీడమ్ ఇవి రావచ్చు అని అనుకుంటే వై ఓన్లీ గాంధీ హ్యాడ్ థాట్ అబౌట్ నాన్ వైలెన్స్ అండ్ అసలు ఆ చిన్న థాట్ అయినా హౌ డిడ్ హీ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఐ థింక్ అంటే తర్వాత ఫాలోడ్ కదా మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. అంటే అట్ గ్రేటర్ స్కేల్ అంటే ఇప్పుడు మనం అనుకుంటే ఆ టైంలో అట్ గ్రేటర్ స్కేల్ ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ అన్న థాట్ వస్తుంది ఓకే, హౌ అంటే డిడ్ యూ గెట్ అదొక దిస్ లైన్ ఐడియానా? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అంటే అసలు అలా థాట్ డూ యూ థింక్ ఇట్ ఇస్ రియల్లీ పాసిబుల్ అసలు అలా నీకు అంటే ఎందుకు అనిపించింది యా, అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్. నైస్ యాక్చువల్లీ. హీస్ అ గ్రేట్ లీడర్ సో అతను చెప్పింది ఒక చాలా మంది ఫాలో అవుతారు సో ఒక లీడర్ కి చెప్తున్నప్పుడు అంతే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా సో వెన్ హీ సేయింగ్ సంథింగ్ ఇలా ఇలా ఫాలో అయితే మనకి ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పినప్పుడు ఫాలో అవుతున్నప్పుడు సో డిడ్ హీ రియలీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఆర్ ఏదో చెప్పేసాడు ఫ్లోలో ఫాలో అయిపోతున్నాం అనుకున్నా యాక్చువల్లీ యా, గుడ్ క్వశ్చన్. నాకు నేను మర్చిపోయా, నాకు నా ఫిల్మ్ పర్సనాలిటీస్లో ఐ వాంట్ టు మీట్ జేమ్స్ క్యామరూన్, క్రిస్టఫర్ నోలనా. అస్సలు నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు భయ్యా. నువ్వు నీ స్క్రీన్ ప్లే లాగా నువ్వు కథ కూడా చెప్పావు అనుకో, నాకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఐ వాంట్ మీట్ జేమ్స్ క్యామరూన్ మ్యాన్. అంటే నాట్ జస్ట్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ డైరెక్టర్ బట్ ద వే హీ లివ్స్ హిస్ లైఫ్. సైన్స్ ఫిక్షన్ కి ఫస్ట్ బాపు, ఇంకా సైన్స్ ఫిక్షన్ ని టర్మినేటరు, ఏలియన్స్ ఇట్లాంటివి అంటే విజువల్ గా నీకు డైలాగ్స్ అక్కర్లేదు, ఆ మూవీ నువ్వు మ్యూట్ లో పెట్టుకొని చూసినా కూడా యూ కెన్ అండర్స్టాండ్. టర్మినేటర్ కానీ, అవతార్ కానీ, టైటానిక్ కానీ, టైటానిక్ కాదులే మరి కానీ కొంచెం యూ క్యాన్. అన్నీ అట్లా ఉండి ట్రక్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యి డైరెక్టర్ అవ్వడము ఇదొకటి. అండ్ డైరెక్టర్ యు ఆర్ మేకింగ్ మూవీస్ జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్, నాట్ టు మేక్ జస్ట్ మనీ. ఏందో తెలుసా, టైటానిక్ అంత వరల్డ్ క్లాస్ సినిమా తీసి హీ డెంట్ గెట్ పేడ్ $1. యా, ఏంటంటే ఆల్రెడీ అప్పటికి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్. టర్మినేటర్ తీసి అంతా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టి ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు ఈ స్టూడియో వాళ్ళకి వెళ్ళి టైటానిక్ పిచ్ చేస్తే ఎంతలో అవుతుంది 100 మిలియన్ అన్నట్టు. ఓకే, ఎంత అయింది? 200 మిలియన్ అయింది లాస్ట్ కి. ఇప్పుడు ఈ సినిమా రిస్క్ అని నీకు కూడా తెలుసు. ఈ స్టూడియో వాళ్ళు వాళ్ళతో జేమ్స్ కెమెరాన్తో చెప్పడం, ఈ సినిమా ఆడితే అంతా మంచిదే, ఓకే. ఆడలేదనుకో మాకే బొక్క. దీనిపైన మళ్ళీ నీకు ఇప్పుడు నీకు కావాల్సి వచ్చినట్టు నీకు పైసలు ఇచ్చి సినిమా తీస్తున్నాం కాబట్టి మీకు రెమ్యూనరేషన్ ఇయ్యము. యా, నాకు రెమ్యూనరేషన్ కాదు కావాల్సింది, నాకు ఐ వాంట్ జస్ట్ దిస్ ఫిలిం టు బి మేడ్, డన్, అయిపోయింది. సరే తర్వాత హిట్ అయిన తర్వాత ఏమైనా ప్రాఫిట్స్ ఇట్లా షేర్ ఇది ఏమైనా ఇస్తారంటే లేదు, నాకు అట్లా ఏం లేవు, ఇవన్నీ బాగా రాసి ఉంటాయి ఇవన్నీ, టైటానిక్ నుంచి ఒక్క రూపాయి రాదు అన్నాడు. ఇది ఒక హైలైట్ అయితే, అవతార్ మూవీ ఎప్పుడో రాసుకున్నాడు ఆయన, ఇది మనకు టెక్నాలజీ లేదు ఇప్పుడు తీయడానికి. అంటే ఓకే, ఓ పని చేద్దాం, ఫస్ట్ టెక్నాలజీని ఇన్వెంట్ చేద్దాం, ఆ తర్వాత సినిమాని తీద్దాం. అంటే సినిమా కోసం టెక్నాలజీ క్రియేట్ చేయడం, పుష్ చేయడము. అవతార్ అప్పట్లో 2000 దట్స్ ద బిగ్గెస్ట్ మూవీ కదా, ఐ థింక్ $2 బిలియన్ క్లబ్ లో ఉండింది. మొత్తం మూవీ 3Dలో తీయడము, ఆ టెక్నాలజీ లేదు, టెక్నాలజీ మోషన్ క్యాప్చర్ ని అంత అడ్వాన్స్ చేయడము, అది ఒకటి పుష్ చేయడము అంటే అది మామూలు సంగతి కాదు. అండ్ ఇప్పుడు అవతార్ సీక్వెల్స్ కి కూడా సార్ ఇంకా ఏదో టెక్నాలజీతో ఇంకా ఫార్వర్డ్ గా తీసుకెళ్తున్నాడంట. మొత్తం అండర్ వాటర్ ఎలా చేయాలి, ఏంటి కథ, అసలు 3D గ్లాసెస్ లేకుండా 3Dలో చూడొచ్చా అనే ఇట్లాంటి థాట్స్ ఉన్నాయంట ఆడికి. సో డూడ్, ఇదంతా మూవీస్ ని పుష్ చేస్తున్నాడు, అంతా బాగుంది, నైస్, గుడ్. ఈ మొన్న మళ్ళీ 60 ఏళ్ళకి ట్రెంచ్, అది దానికి వెళ్ళాడు, డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఓషన్ వేర్ ద హ్యూమన్స్ హావ్ బీన్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళాడు. వాడు ఒక్కడే వెళ్ళాడు, ఏదో మొత్తం క్రూ అంతా వేసుకొని కాదు, చిన్న ఒక 6x2 అంత ఉంటుంది, కాఫిన్ సైజ్ లాంటివి. అది డీపెస్ట్ పాయింట్ ఇన్ ది ఓషన్ టైటానిక్ అని దాటి. ఆ పాయింట్ దగ్గర ఎట్లుంటది అంటే ప్రెషర్, ఒక మనిషి పైన ఐఫిల్ టవర్ ని ఐఫిల్ టవర్ కాదు, బుర్జ్ ఖలీఫా నుంచోబెడితే ఎట్లుంటదో అంత ప్రెషర్ ఉంటదంట. చిన్న క్రాక్ వచ్చినా కానీ హీ విల్ బి క్రష్డ్. అట్లాంటి ప్లేస్ కి ఆడు ఒక్కడే వెళ్ళిపోయి మళ్ళీ ఆడికి రావడం, ఇంత ధైర్యంగా ఉండడం. ఐ థింక్ యా మ్యాన్, ఇఫ్ ఐ వాంట్ మీట్ హిమ్ అసలు ఐ వుడ్ ఆస్క్ హిమ్ అసలు వై ద వే యు ఆర్, ఎందుకు నువ్వు నీలా ఉన్నావు, అసలు ఏంటి ఇన్స్పిరేషన్ నీకు, వాట్ కీప్స్ యూ అప్ ఎవ్రీ టైమ్ అన్నట్టు, అలాంటిది. అండ్ స్పెషల్ కేటగిరీలోకి వెళ్తే ఐ వాంట్ మీట్ చార్లీ చాప్లిన్, ఎస్పీబి అండ్ కోడి రామకృష్ణ. పొలిటికల్ గా వచ్చేసి అంబేద్కర్, గాంధీ అన్నావు కదా నువ్వు, నాకైతే అంబేద్కర్ని కలవాలని ఉంది. సో ఐ జస్ట్ భగత్ సింగ్ చెప్తాం అనుకున్నా నేను
వాళ్ళు యా నేను కూడా అదే అనుకున్నా భగత్ సింగ్ అంటే. వాళ్ళందరూ 20 లిస్ట్‌లో ఉన్నారు. టాప్ 10లో వీళ్ళున్నారు. నేను అనుకున్నా మీరు ఇదే గెస్ చేస్తారని. శ్రీ చెప్తాడు వీడు. భగత్ సింగ్ చెప్తాడు వీడు అనేసి. శ్రీని మా నాన్న కలిసాడురా. సో, హి టోల్డ్ మీ హౌ హి ఈస్. సో, నాకు పెద్ద పంచ్ అనిపియలేదు. ఓకే. హి ఈస్ ఎ చైన్ స్మోకర్ అంట. నేను మనకంటే శ్రీ అని చెప్పేసి సినిమాలు చూసాను. మా నాన్నకి ఏదో పార్టీ మీటింగ్‌కెళ్తే బస్‌లో కూర్చొని ఇంకో వ్యక్తి. అంతే. సో, ఓహ్! అంబేద్కర్‌ని కలవాలని ఉంది. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ యూ యూ ఆర్ ద స్మార్టెస్ట్ గై ఇండియా హాస్ ఎవర్ సీన్ ఏమో అనే ఫీలింగ్‌లో ఉన్నా నేను. నువ్వు రిజర్వేషన్స్ పెట్టావు బాగుంది. బట్ యూ నో వాట్ హౌ ఇండియా హాస్ బీన్ నౌ అని చెప్పేసి ఐ వాంట్ టు షో హిమ్. ఒక ల్యాప్‌టాప్ తీసుకెళ్ళి వీడియో చూపించాలని ఉంది. ఐ థింక్ ఇది ఫేస్ పామ్ మూవ్‌మెంట్ అంటారు చూడు. ఈళ్ళ కోసమారా నేను ఇంత కష్టపడింది అని చెప్పేసి గాంధీ, అంబేద్కర్ కూర్చొని నెత్తి కొట్టుకుంటారేమో. ఈట్లు అనవసరంగా తెచ్చినట్టున్నాం కదా! ఇండిపెండెన్స్, కాన్స్టిట్యూషను అయన్నీ అన్నట్టు. అండ్ ఫిక్షనల్‌లోకెళ్తే మహాభారతంలో నేను కర్ణుడిని కలవాలి, కృష్ణుడిని దూరం నుంచి చూడాలి, రాముడిని కలవాలి అన్నట్టుంది. రాముడిని కలిసి బ్రో నువ్వేమో ఎగ్జాంపుల్ సెట్ చేశాను అనుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడేమో ఇక్కడ అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. రాముడు గుడి అని చెప్పేసి ఒకసారి చూడు అని చెప్పేసి. యాహ్! వీళ్ళందరూ యాస్ ఐ టోల్డ్ యూ బిఫోర్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ వేర్ యూ కాంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అనే ఫీలింగ్‌లో ఉన్నా. బట్ మనం అంతా ఇమాజినేటివ్‌గానే ఆలోచిస్తున్నాం కాబట్టి ఐ వుడ్ మీట్ దీస్ గైస్. అది భయ్యా. యాహ్! మ్యాన్. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకేంటంటే మీరు మీ యంగర్ సెల్ఫ్‌ని కలవాలనుకోవడము, వీడు 'జాక్ ద రిప్పర్' చెప్పడము, శృతి దొంగని కలవాలనుకోవడము. ఐ ఫెల్ట్ దిస్ పాడ్ వాస్ ఇంట్రెస్టింగ్. అంటే ఎక్కువ నాన్‌సెన్స్ లేకుండా ఉంది. మంచిగా పాయింట్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. నాలెడ్జ్ కూడా షేర్ చేసుకున్నాం అనుకుంటున్నా కొంచెం. యాహ్! ఐ థింక్ 'చాణక్య' గురించి ఐ ఫెల్ట్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే Yeah. అంత డీటెయిల్‌గా తెలీదు. నాకు పైన తెలుసు. నెవర్ బాదర్ టు రీడ్ ఆల్సో. బట్ నువ్వు చెప్పావు కాబట్టి ఆ And చాణక్య Leonardo da Vinci. ఫిలాసఫీస్ చాలా అంటే రిలేటివ్‌గా ఉంటాయి ఇప్పటికి. దే ఆర్ నాట్ డేటెడ్. కొన్ని ఫిలాసఫీస్ అవన్నీ డేటెడ్ అనిపిస్తాయి. ఆ టైమ్స్‌కి అవి కరెక్టే గానీ, చాణక్య చెప్పినవి ఇప్పటికీ అమెరికన్ వాటికి దగ్గరగా అనిపిస్తాయి. యూ నో అంటే కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తాయన్నమాట. అంటే ఎప్పుడు హానెస్ట్‌గా ఉండకు. ఎప్పుడు ఎక్కువగా ఎవడి పైన రిలే గాకు. నాకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ చాణక్య కోట్ ఏందంటే ఎవ్రీ రిలేషన్‌షిప్ ఐదర్ బీ ఇట్స్ ఫ్రెండ్‌షిప్ ఆర్ రిలేషన్‌షిప్ లవ్. హ్మ్. దేర్స్ ఆల్వేస్ ఏ యాస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఒక చిన్న సెల్ఫిష్‌నెస్, స్వార్థం ఉంటది. అది నువ్వు రియలైజ్ అవ్వాలి. లేకపోతే మునిగిపోతావు అన్నట్టు ఉంటదన్నమాట. స్వార్థమే అన్నిటికి రీజను. ప్రేమకైనా, స్నేహానికైనా, బాధకైనా అన్నిటికి అని. నాకా కోట్ ఇష్టం. సో, దీస్ ఆర్ ద గైస్ ఐ వాంట్ టు మీట్ అండ్ గ్రీట్. మ్యాన్. నేను నా ఫ్రెండ్ గాడిని వాడిని నా మాస్టర్స్ ఫ్రెండ్‌ని రమ్మన్నా కదా! ఈ పాడ్‌కి. వాడిని రమ్మంటే వాడికి మొత్తం వరల్డ్ హిస్టరీలో నుంచి, ప్రెజెంట్‌లో నుంచి ఎవరిని కలుస్తావురా నువ్వు అని చెప్తే వాడు ఒక్కటే ఒక పేరు చెప్పాడు. ఆడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట. రేయ్! నీకు ఐయామ్ గివింగ్ యూ ఎ ఛాన్స్ టు గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ వాంట్ అండ్ యూ వాంట్ టు మీట్ యువర్ ఎక్స్ అంటే మ్యాన్. ఆహ్, నాకు తనని కలిసి ఒకసారి మాట్లాడాలని ఉంది అన్నాడు. వాడిది కూడా పాయింటే అన్నట్టు అనిపించింది. బట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ పాడ్‌కాస్ట్ గైస్. ఐ థింక్ యూ గాట్ సంథింగ్ ఐ థింక్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అనిపించాయి. శృతి, జెస్సీ చెప్పిన వాళ్ళలో కూడా. సో యాహ్! ఐ థింక్ ఇందులో నాలెడ్జ్ గూడా బాగా షేర్ చేసుకోవడం జరిగింది. దిస్ వీక్ పాడ్‌కాస్ట్ హస్ బీన్ ప్రొడక్టివ్ అనే ఫీలింగ్ ఉంది నాకు. సో యూట్యూబ్‌లో ఒకవేళ మీరు వింటే డూ లెట్ మీ నో హూ వుడ్ యూ వాంట్ టు మీట్ ఇన్ కామెంట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బేకార్ ముచ్చట్లు. అండ్ ఈ స్పాటిఫైలో, యాంకర్‌లో ఫాలో అవ్వడమో, ఫేవరెట్స్‌లోకి పెట్టుకోవడమో స్టార్ట్ చేయండి భయ్యా. కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. థాంక్ యూ. బాయ్. బాయ్ గైస్. బాయ్ అని చెప్పుర్రి బే. బాయ్. Bye bye. Bye bye. Bye bye.